ఓనర్షిప్ టైటిల్ అనేది మనం అనుకుంటున్నాం. ఇండియన్ లాలో గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ తీసుకుంటుంది, 2 పార్టీలు ఎంగేజ్ చేశారు అంటుంది. అంతేగాని ఇతనే ఓనర్ అని నేను వెరిఫై చేశాను అని అంటలా. ఎందుకంటే ఓనర్షిప్ వ్యాలిడేషన్ కాదు. కొన్ని లక్షల ఎకరాల భూమికి టైటిల్ లేదు కంట్రీలో. చాలా మందికి ఆ భూమి యజమాని ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ ని ఒక సొల్యూషన్ రూపంలో తీసుకొచ్చారు. వారే సంజయ్ మాండవా, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ల్యాండ్ డీడ్. తెలంగాణ అండ్ ఆంధ్ర ఆల్సో డిజిటైజేషన్ ఎర్లీ 2000 వరకు అయిపోయింది. మిగతా స్టేట్స్ లో డిజిటైజేషన్ ప్రాసెస్ రీసెంట్ టు బ్యాక్వర్డ్స్ అవుతుంది. కస్టమర్ రెడీ ఉన్నాడు, 7.5 lakhs కడతాను. గవర్నమెంట్ ఏం చేసిందంటే రాంగ్ గైడ్ లైన్ వాల్యూ అప్లై చేసింది. దాని మీద పెనల్టీ ఇన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జనంగా ఎవరికి తెలియదు. హౌ కెన్ యూ మేక్ ఎన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మోర్ అవేర్? మనం ప్రాపర్టీని చూసేటప్పుడు దాని వాల్యూ గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒక సెక్యూరిటీ వాచ్మెన్ కి 20,000 25,000 ఏంటి అంటే వాళ్ళకి సడన్ గా రియల్ ఎక్స్పెన్స్ కనపడుతుంది పాకెట్ నుంచి. కొనుక్కునేవాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఈ రోజు కూడా. సో ధైర్యంగా ఏమనుకుంటాడు, చాలా ఇంత కడుతున్నా కదా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందేమో అనుకుంటాడు. దానికి లేదు. 16 లో రేరా పాస్ చేసింది రూల్, 8 అపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ బిల్ చేస్తే మీరు టైటిల్ ఇన్సూరెన్స్ కొనాలి అని. అది బిల్డర్ తప్పు కాదు, వాడు కొనకుండా ఉంటాం. మన సిస్టమ్ చేంజ్ అవ్వలేదు. హలో హైదరాబాద్ గ్రోత్ వీక్షకులు, మీరు ఎంతమందికి తెలుసు దట్ దగ్గర కొన్ని లక్షల ఎకరాల భూమికి టైటిల్ లేదు కంట్రీలో. చాలా మందికి ఆ భూమి యజమాని ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఒక సొల్యూషన్ రూపంలో తీసుకొచ్చారు. వారే ల్యాండ్ డీడ్ అనే కంపెనీ. సంజయ్ మాండవా, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ల్యాండ్ డీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు ఫర్ కమింగ్ ఆన్ టు అవర్ పాడ్కాస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్లో మీరు కంప్లీట్గా ఓపెన్ అయిపోయి ల్యాండ్ డాక్యుమెంటేషన్, ల్యాండ్ టైటిల్ గురించి మన వీక్షకుల గురించి ఇంకొంచెం క్లుప్తంగా చెప్పండి. షూర్, థ్యాంక్స్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ పాడ్కాస్ట్కి. నా పర్సనల్ జర్నీ ఐ థింక్ చాలా షోస్ మీద నేను చెప్పాను. బట్ సింపుల్గా చెప్పాలంటే బోత్ మై మామ్ అండ్ డాడ్ యూఎస్లో డాక్టర్స్. సో అరౌండ్ దట్ టైమ్ వాళ్ళు యాజ్ ఎవర్ జాబ్ చేసేటప్పుడు ల్యాండ్ పార్సల్స్ కొన్నారు ఇండియన్ సిటీస్లో. ఇండియాకి వచ్చి హాస్పిటల్స్ కడదామని ఒక ల్యాండ్ పార్సల్ కొంది మనం హైదరాబాద్ దగ్గర. సో అది ఎంక్రోచ్ అయిందనమాట. ఇంకొకళ్ళు ఎవరు వచ్చి మాది ల్యాండ్ అని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు, థ్రెటన్ చేశారు. సో మా డాడ్ పాస్ అవే అయిపోయిన తర్వాత నేను ఓల్డ్ ఇస్తాను. ఓకే. మై మదర్ ఇంకా యూఎస్లో డాక్టరే. సో ఆ ప్రాపర్టీస్ చూడటానికి అనే కాదు, మామూలుగా నేను ఇక్కడ పెరిగాను కాబట్టి ఎవ్రీ సమ్మర్ వచ్చేవాడిని. ఒక సమ్మర్లో తెలిసింది మాకు ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏంటి, ఎక్కడ ఉన్నాయి. మా గ్రాండ్ ఫాదర్ చెప్పిన తర్వాత నేను అది చూడగానే ఆ డాక్యుమెంట్ చూస్తుంటే నాకేం అర్థం కాలేదు ఆబ్వియస్లీ బిగినింగ్లో. ఓకే. బట్ నేను కొంచెం క్యూరియస్. సో నేను దాంట్లో డైవ్ అయిన తర్వాత, చూసిన తర్వాత, ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత, గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడిన తర్వాత ఈ ప్రాబ్లం కొంచెం చిన్నది కాదు. ఎక్కడో యూఎస్లో కూర్చోనో, యూకేలో కూర్చోనో ఇండియాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము అని అనుకుంటే జరిగే పని కాదు. మనం సాల్వ్ చేసుకోవాలంటే మనమే చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే నేను ఇండియాకి వచ్చి అది డిటర్మిన్ చేశాను, ఇక్కడ ఉంటేనే నేను సాల్వ్ చేయగలను. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఈ పేపర్ వర్క్ ఇవన్నీ ఎందుకు డిజిటైజేషన్ అవ్వలేదు, ఎందుకు ఈజీగా లేదు పీపుల్కి చూడటానికి అని. సో ల్యాండెడ్ అనేది అవుట్ ఆఫ్ ఆ ఫ్రస్ట్రేషన్లో బిల్డ్ చేశాను. సో చాలా వరకు యాప్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో బిల్డ్ చేసింది. ఓకే. బయటికి వెళ్ళేదో రిపోర్ట్ చదివి ఎట్లా బిల్డ్ చేయాలి యాప్, అట్లా బిల్డ్ చేయాలని కాదు. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ అండి. సో NRIs, because you being an NRI, మీరు US citizen, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీ ప్రాపర్టీ సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ప్రాపర్టీ కొనుక్కోవడానికి? ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. NRIs అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోలేవు. ఓకే, దే కాంట్ బై అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్స్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో అండ్ TDS కూడా ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఫర్ NRI ట్రాన్సాక్షన్ అరౌండ్ 22% అనుకుంటాను కలుపుకుని. సో ఇవన్నీ కూడా జనంగా ఎవరికి తెలియదు. సో మీరు మీ ట్రాన్సాక్షన్స్ లో ఆర్ మీ ప్రాసెస్ లోని కనుక్కున్నది ఏంటి? హౌ కెన్ యూ మేక్ అన్ NRI కమ్యూనిటీ మోర్ అవేర్ ఆన్ దిస్ పర్స్పెక్టివ్? వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటైనింగ్ ప్రాపర్టీ, బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంది. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనకూడదు NRIs, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్టీని చూసేటప్పుడు దాని వాల్యూ గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎవ్రీ యాసెట్, మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీరు కొనుక్కున్నారు ఇల్లు, ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, ఎవ్రీ మంత్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ క్వార్టర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు,
ఆల్ ఆఫ్ దీస్ మీరు ఇల్లు చూసుకుంటున్నారు. ఓకే బట్ మీరు ఒక టిపికల్ ఎన్ఆర్ఐకి ఒక 5 acres ఉందండి మీకు, దాని వాల్యూ 10 crores ఉంది, దానికి మంత్లీ ఒక సెక్యూరిటీ వాచ్మెన్కి 20,000 25,000 వేయండి అంటే వాళ్ళకి సడన్ గా రియల్ ఎక్స్పెన్స్ కనపడుతుంది పాకెట్లో నుంచి. ఓకే మీరు నేను మీకు ఒక యాసెట్ ఇచ్చి, ల్యాండ్ గురించి మనం ఆలోచించకుండా మీకు ఒక 10 crore నేను యాసెట్ ఇచ్చి మీరు ఇయర్లీ ఒక 2.5 lakhs కట్టాలండి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి అంటే మీరు తీసుకుంటారు తీసుకోవడం సబ్జెక్టివ్ రైట్. ట్రూ. సో ఆ సింపుల్ డాక్యుమెంటేషన్కి, ఆ సింపుల్ కొన్ని కంప్లైన్స్ కాస్ట్లకి అప్ టు డేట్ మనం చేసుకోం. ఓకే ఎన్ఆర్ఐసే కాదు, నార్మల్ పీపుల్ కూడా చేయరు. అవును మనం అప్ టు డేట్ డాక్యుమెంటేషన్ ఎప్పుడు చేసేదంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడే, Absolutely. అప్పుడు వరకు మెయింటైన్ చేసుకోం మనం. తెలియని కూడా తెలియదు అప్పుడు. తెలియని కూడా తెలియదు అప్పుడు ఎవరికి. ప్లస్ అప్పుడు కూడా చాలా వరకు బయర్ చూసుకుంటాడు అవన్నీ, సెల్లర్ చాలా వరకు పట్టించుకో, నాకు ఇవి ఉన్నాయి కావాలంటే కొనుక్కోండి లేకపోతే లేదు. చాలా వరకు ఇండియాలో యాటిట్యూడ్, ఎందుకంటే బయర్ లో ఉంది రెస్పాన్సిబిలిటీ ఇండియాలో అవును. డ్యూ డిలిజెన్స్ అనేది చేసేది, అవును రైట్. సో నేను ఎన్ఆర్ఐసి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మీకు ల్యాండ్ ఉంటే ఎక్కడో సమ్ కార్నర్ ఆఫ్ ద విలేజ్ లో ఎక్కడో మీరు విజిట్ చేయని ల్యాండ్ ఉంటే గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఓకే మీరు ఏమన్నా మెయింటైన్ చేసుకోవాలంటే మీరు అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళి విజిట్ చేయగలిగితే మినిమం అది, ఓకే దెన్ అది ఉంచుకోండి, లేకపోతే అమ్మేసుకోండి యూఎస్కి వెళ్ళిపోండి. Better. రైట్, బెటర్ అది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అక్కడ ఫెన్సింగ్ చేయించండి, దాన్ని ఫెన్సింగ్ చేయించి నేమ్ బోర్డ్ పెట్టండి. ఓకే రైట్, ఫెన్సింగ్ చేసి నేమ్ బోర్డ్ పెట్టి ఒక వాచ్మెన్ ఒక కప్పులో అక్కడ ఉండటానికి అరేంజ్మెంట్ చేసుకోండి. ఓకే ప్రిఫరబ్లీ హై వాల్యూ అయితే టీవీ కెమెరా కూడా పెడతాం, తప్పలేదు, మేము చేస్తాం అది. మాకు ల్యాండ్ ప్రొటెక్షన్ ప్యాకేజ్ అని ఉంటుంది, ఓకే అది సబ్స్క్రిప్షన్ లాగా. ఓకే మీరు ఇంకా ప్రొటెక్షన్ ఆఫ్ యాసెట్ అనేది ఒక సబ్స్క్రిప్షన్ సర్వీస్ లాగా చూడండి అది. మీరు నెట్ఫ్లిక్స్కి ఎలా కడుతున్నారో మీ ల్యాండ్ ప్రొటెక్షన్ కూడా అట్లాగే చూసుకోవాలి మీరు. అది మీ ఎవ్రీ డే మీరు అన్ని కాస్టులు మీరు హౌస్లో ఈజీగా కట్టేస్తున్నప్పుడు మీ ఓన్ యాసెట్ మీరు డిస్కనెక్టెడ్ కాబట్టి అక్కడ లేరు కాబట్టి దాని గురించి పట్టించుకోను, దాని అంతా అలాగే ఉంటుంది అంటే చాలా తప్పు. సెకండ్ థింగ్ ఐ నోటీస్, ఎన్ఆర్ఐస్ అందరూ చాలా వరకు వాళ్ళ లోకల్ రిలేటివ్స్ మీద రిలై అవుతారు. 90%. రైట్. True. మేము కూడా మా రిలేటివ్స్ దగ్గర మెయింటైన్ చేసుకుంటాం. బట్ రియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా ఇంకొకళ్ళు ప్రాపర్టీ గురించి వాళ్ళ నెత్తి మీద తీసుకుంటారు చెప్పండి. Obviously, yeah. నేను అమ్మినప్పుడు నా రిలేటివ్కి ఏమి నేను పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ డబ్బులు ఇవ్వను నేను. అవును మరి అలాంటప్పుడు ఊరిని ఫ్రీగా ఎవరైనా ఎందుకు వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కరెక్టే కదా. చుట్టాలైనా సరే వాళ్ళ ఓనర్షిప్ ఎందుకు తీసుకోవాలి? Yeah, 100%. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తే కరెక్టే. కానీ ఒక ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఎవరితో అయినా సరే దే కెన్ టేక్ హెల్ప్ డిపెండింగ్ ఆన్ ద, మళ్ళీ ఆ ప్రాపర్టీ వాల్యూషన్ తక్కువ అనుకోండి, ఇవన్నీ చేసుకోవడం లాభం లేదు. మీరు అన్నట్టు అమ్మేసుకుని ఏదైనా మళ్ళీ ఏదైనా ఒక టాన్జిబుల్ ఏమైనా మంచిగా రిటర్న్ ఇచ్చే ప్రాపర్టీలో పెట్టేసుకోవడం కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ అమెరికన్స్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ మనీ రీపాట్రియేషన్ కూడా ప్రాబ్లమే కాదు. వేరే కంట్రీస్ లాగా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఇక్కడ ఏం లేవు. సెబీ రూల్స్ ఉన్నాయి కొన్ని, ఇంత అమౌంట్ ఉంటుంది, యువర్ స్టాట్ అకౌంటెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే రెస్ట్రిక్షన్స్ మరీ వాళ్ళని కట్టడి చేసేలా ఏం లేవు. కరెక్ట్. ఇట్స్ ఫ్రీ ల్యాండ్, మంచిగా బాగా ప్రాపర్ గా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు, రీఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. రైట్. కానీ ఏంటంటే ఎన్ఆర్ఐస్ కి ఎప్పుడు కూడా పాపం అవేర్నెస్ లేదు. దట్స్ ఐ పర్సనలీ ఫీల్ సో. ట్రస్ట్ కూడా కొంచెం పాపం అన్ఫార్చునేట్ గా తక్కువ. ఎందుకంటే అంత డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వాళ్ళకి చాలా బిగ్ ఇష్యూ అది. అబ్సల్యూట్ రైట్. సో మా పర్టిక్యులర్ సిచ్యువేషన్ మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మాకు యూఎస్ లో ఆఫీసులు ఉన్నాయి. ఓకే. సో అక్కడ కస్టమర్స్ కూడా రావచ్చు. మాకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫీస్ ఉంది, షికాగోలో ఆఫీస్ ఉంది. ఓకే. సో మీ కస్టమర్స్ కి చాలా వరకు వస్తారు, మా దగ్గర ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయించుకుంటారు. బే ఏరియాలో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, చాలా టెక్ లో. ఓకే. సో చాలా మంది ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మాకు. ఓకే. బట్ నేను అనేది ఏంటంటే, ఆ ఫర్మ్ ని చూస్ చేసుకోవటం అనేది అగైన్ మా దగ్గరికి రండి అని నేను రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ బిల్డింగ్లు కట్టినప్పుడు ఆ బిల్డింగ్లు పేరు మీద వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ల్యాండ్ ప్రొటెక్షన్ ఫెన్సింగ్ అలాంటి ఏజెన్సీస్ ఏమీ ఉండవు, బ్రాండ్. రైట్. సో దే షుడ్ థింక్ అబౌట్ ఇట్. నేను ఒక ఫ్యామిలీని డైరెక్ట్ గా తీసుకుని మాకు తెలిసిన వాళ్ళు ఆ ఇంట్లో పడేద్దాము ఆ ల్యాండ్ మీద అంటాం కూడా కుదరదు. నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు చెన్నైలో ల్యాండ్ ఉంది. ఓకే. రైట్. కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో మేము ఒక ఏజెన్సీకి కడుతున్నాం. ఓకే. రైట్. ఏజెన్సీ కట్టినప్పుడు మల్టిపుల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఒకే ఏజెన్సీ మేనేజ్ చేస్తుంది. కోవిడ్ టైంలో ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయారు వాళ్ళ హోమ్ టౌన్. ఓకే. ఈ సెక్యూరిటీ ఏజెన్సీ మాకు అది చెప్పలేదు. ఓకే. వాళ్ళకి మేము డబ్బులు కడతానే ఉన్నాం, వాడు ఎవరికి డబ్బులు కట్టట్లా ఆ సెక్యూరిటీ ఏజెంట్. రైట్. ఆ ఫర్మ్. ఓకే. సో వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు తెలియలేదు. అప్పుడు ఎవరో వచ్చి లీగల్ గా ఒక షాప్ కట్టారు అక్కడ. నేను ఫోన్ చేస్తే ఆ ఫర్మ్ కి ఏంటండి అక్కడ లేరు, ఇక్కడ ఎవరు షాప్ పెట్టారు ఇదంతా అంటే, ఓకే నేను కనుక్కొని మళ్ళీ ఫోన్ చేస్తాను సంజయ్ అని చెప్పాడు. తర్వాత ఫోన్ పికప్ చేసుకోవడం ఆపేశారు.
రైట్. Oh my God. సో ట్రస్టెడ్ కంపెనీ, అగైన్ ఛాన్స్ దొరికితే వెళ్ళి వాళ్ళని కలవండి, లేకపోతే వెళ్ళి కొంచెం ఫేస్ టు ఫేస్ మీటింగో లేకపోతే జూమ్ కాలో ఏదో సో చేసుకోండి. కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి. ఉండాలి. Yeah. మీరు ఒక 10 crores ప్రాపర్టీ అక్కడ పడేసి అది దానంటే అదే చూసుకోవట్లే అంటే ఏ యాసెట్ అట్లా పనిచేయదు ప్రపంచంలో. True, true. ప్లస్ అమెరికన్స్ అక్కడికి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ అమెరికన్ లెవెల్ ఆఫ్ సర్వీస్ కొంచెం అలవాట్ అవుతారు. దెన్ ఇండియాలో కూడా సేమ్ కావాలంటారు. నేను అమెరికన్ గా ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. Mhm. నాకు అమెరికన్ లాగా ఇండియాలో ఉండాలి అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అమెరికాలో అమెరికన్ గా ఉంటుంది కన్నా. Absolutely right. You're right. సో True. మీకు అలాంటి సర్వీస్ కావాలి అంటే మీరు ఇండియా ప్రైసెస్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. Absolutely. Then అలాంటి దట్ prices. ఈస్ ద సర్వీస్ యుల్ గెట్. Mhm. సో మీరు యూ షుడ్ నో, మీరు యూఎస్ లెక్క నెగోషియేట్ చేయరు. Mhm. దెన్ యూ వాంట్ క్వాలిటీ సర్వీస్, పే క్వాలిటీ ప్రైస్, Yes. గెట్ క్వాలిటీ సెక్యూరిటీ. సో పాయింట్ ఏంటంటే ఈ మీరు చెప్పిన దాంట్లో నేను ఎలా ఆలోచిస్తానంటే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ గా కాకుండా Hmm. నా ప్రాపర్టీనే ఉంది, నేను అమ్ముదాం అనుకుంటున్నాను. ఓకే, లెట్ us అజ్యూమ్ దట్ Hmm. చాలా మంది ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు Hmm. వాళ్ళ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటున్నారు, ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేదా ఫ్యూచర్ లోనే అనుకుంటున్నారు. రైట్. ఓకే, ఆడియో ల్యాండ్ చూసేసుకున్నారు. సో ఆ కేస్ స్టడీతో చూస్తే Hmm. నాకు ఆ ప్రాపర్టీ కొనుక్కునే ముందు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ నేను చూస్తాను. Hmm. రైట్, మీ దాంట్లో మళ్ళీ నేను ఒక ఆప్షన్ చూసాను, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ సర్చ్ అని ఉంది. Hmm. ఆర్ సో నేను అప్లై చేశాను మీ దగ్గరికి. Hmm. సో హౌ ద ప్రాసెస్ బిగిన్, అండ్ ఎందుకంటే ఇదే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెబ్సైట్ లో కూడా వచ్చేస్తాను నాకు. రైట్. సో మీ దగ్గర నుంచి నాకు ఏం స్పెషల్ గా వస్తుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం, తర్వాత విల్ గెట్ డీప్ ఇంటూ ఇట్. యా, చాలా వరకు ప్రోడక్ట్స్ మేము ఆఫర్ చేసే గవర్నమెంట్ పోర్టల్స్లో కానీ, మీ సేవలో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఇవన్నీ తెచ్చుకోవచ్చు. ఓకే. బట్ ఈజ్ ఆఫ్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మనకి. ఓకే. మనం మా ప్రోడక్ట్ మేనేజర్ ఒక ఆయన ఉన్నారు కంపెనీలో, కౌశిక్ అని. 2 phrases వాడతాం, క్రియేట్ చేశాడు. ఓకే. కస్టమర్స్ టైమ్ రిచ్ లేదా మనీ రిచ్. ఓకే. టైమ్ రిచ్ వాళ్ళకి మా యాప్ ఇట్స్ నాట్ ద బెస్ట్, మనీ రిచ్ వాళ్ళకి అవర్ యాప్ ఇస్ ద బెస్ట్. ఓకే. రైట్. నేను క్లియర్గా చెప్తున్నాను, చాలా వరకు డాక్యుమెంట్స్ ఫ్రీగానే ఉంటాయి. బట్ మా దగ్గరికి వచ్చేది అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే యాప్లో మేము తీసుకొస్తాం. అంటే మీరు ఈసీ ఒక వెబ్సైట్కి వెళ్ళి, లేకపోతే పాస్బుక్ కోసం ఇంకో చోటుకి వెళ్ళి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కోసం ఇంకో చోటుకి వెళ్ళి, సేల్ డీడ్స్ కోసం ఇంకో చోటుకి వెళ్ళి, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ బిల్స్ ఇంకో, ఇవన్నీ మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఒకే ఇంటర్ఫేస్లో తీసుకొచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయటం. ఓకే. సో అది డిఫరెంట్. జస్ట్ ఈసీ పుల్ చేయటం అనేది మా స్పెషాలిటీ అని నేను, ఇట్స్ ఎ స్టార్టింగ్ స్టెప్. అది అగ్రీడ్ సార్. సో పాయింట్ ఏంటంటే అది మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఎండోర్స్ చేసి వస్తుందా, లేకపోతే ఇట్స్ జస్ట్ అ కాపీ దట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఒకటి నాకు చూపిస్తుందా? లేదు, 2 forms ఉంటాయి మనకి ఆల్రెడీ. ఒకటేమో ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు చెప్పినట్టు, అది ఊరిని చెక్ చేసుకోవడానికి. ఎందుకు చెక్ చేసుకుంటారంటే మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకోవడానికి. ఓకే. సో సర్టిఫైడ్ కాపీ తీసుకునే ముందు ఇన్ఫర్మేషన్ ఓన్లీ చెక్ చేశారనుకోండి, అప్పుడు మీకు రైట్ సర్టిఫైడ్ సేల్ డీడ్ వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది, డబ్బులు కట్టి తెలుసుకోవటం కన్నా. ఓకే. సో అందుకని 2 ఉన్నాయి, మీరు సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఓన్లీ కాపీస్ తీసుకోవచ్చు. సేమ్ థింగ్ మళ్ళీ నేను అందులోని సేల్ డీడ్, సర్టిఫైడ్ సేల్ డీడ్ కూడా చూశాను. ఓకే. సో అది ఎట్లా వర్క్ చేస్తుంది? యా, మీరు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి, విలేజ్ నంబర్, సర్వే నంబర్ ఆర్ డాక్యుమెంట్ నంబర్, ఇయర్ కానీ, దాన్ని బట్టి మా సిస్టమ్ పుల్ చేసి మీకు డెలివర్ చేస్తుంది. మీకు ఆన్లైన్ డెలివరీ చేస్తుంది, మేము మీకు మెయిల్లో డెలివర్ చేస్తాం, మీ హోమ్ డెలివరీ కూడా చేస్తాం 2 hours లో. ఓకే. హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా. ఓ గ్రేట్. సో ఎన్ని సిటీస్ లో మీరు ప్రెజెంట్లీ వర్కౌట్ చేస్తున్నారు? ఈ రైట్ నౌ మేము 24 states లో ఉన్నాం. సో లార్జెస్ట్ ఇన్ ఇండియా. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మా హెడ్ క్వార్టర్స్, నేను ఈ స్పెసిఫిక్ దాంట్లో మాట్లాడుతున్నాను. మా లార్జెస్ట్ మార్కెట్ వచ్చేసి తెలంగాణ కూడా కాదు, బట్ మేము లాంచ్ చేసే ప్రోడక్ట్స్ చాలా వరకు ఫస్ట్ తెలంగాణలో ట్రై చేస్తాం. ఓకే. బట్ ఇన్ జనరల్ 24 states అంటే ఆ 24 states లో ఉన్న సిటీస్ అన్ని కవర్ చేస్తాం మేము. సో వెండర్ నెట్వర్క్ ఉంది, లాయర్ నెట్వర్క్ ఉంది, ఓకే, గవర్నమెంట్ రిలేషన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఏరియాస్ లో అనమాట. సో ఎనీ ఆఫ్ దీస్ 24 states లో మేము మీకు హెల్ప్ చేయగలం. ఓకే. ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్ లేపారు, ఎందుకంటే నౌ దట్ యు ఆర్ ఇన్ 24 states, అసలు ఇప్పటివరకు మీరు అన్ని స్టేట్స్ ది యూ మస్ట్ హావ్ సీన్ వాళ్ళ డాక్యుమెంటేషన్, రెవెన్యూ రికార్డ్స్ ఎట్లా ఉన్నాయి, రైట్, వాళ్ళ రికార్డ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, 1B ROR 1B అంటాం కదా, డిఫరెంట్. ఎందుకంటే ల్యాండ్ వచ్చేసేపటికి స్టేట్ సబ్జెక్ట్, అవును, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా స్టేట్ సబ్జెక్ట్. సో ప్రతి స్టేట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో టైటిల్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఏ స్టేటస్ లో ఉంది, ఏ స్టేజ్ లో ఉంది, కొంచెం క్లియర్ గా టైం తీసుకుని చెప్పండి. నేను ఆనెస్ట్గా చెప్తాను మీకు, ప్రతి స్టేట్లో కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి డాక్యుమెంటేషన్ ఎలా చూపిస్తారు అని.
బట్ బై ఫార్ నేను చెప్పాలంటే తెలుగు స్టేట్స్ బెస్ట్. ఓకే. నాట్ ఇప్పుడనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇన్నోవేషన్. చాలా మంది ధరణిని క్రిటిసైజ్ చేస్తారు, బట్ ధరణి ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ బాగోలేదేమో కానీ దట్ టెక్నాలజీ ఆ సాఫ్ట్వేర్ గుడ్. ఓకే. సేమ్ థింగ్ భూభారతి కూడా, ఇట్స్ వెరీ గుడ్. ఓకే. చాలా మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్. మీ సేవర్స్ అనేది మనం ఇందా మాట్లాడుకున్నాం, ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. దీస్ ఆర్ ఆల్ సివిక్ స్టేషన్స్. మనుషులు వెళ్ళి మనం మామూలుగా కామన్ మ్యాన్కి వెళ్ళి మనకి డాక్యుమెంట్స్ తెచ్చుకోవటం. బట్ ఐ వుడ్ సే మహారాష్ట్ర బాగా చేస్తారు, ఓకే. గుజరాత్ బాగా చేస్తారు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా బాగానే చేస్తారు. కేరళ వర్స్ట్ సదర్న్ స్టేట్స్లో ఓకే. టైటిల్ డాక్యుమెంటేషన్ యాక్సెస్ చేయాలంటే. బట్ తెలుగు స్టేట్స్ వెరీ గుడ్. అంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది అంటారు. క్లారిటీయే కాదు, డాక్యుమెంట్స్ కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ టైప్స్ ఒకటి అవైలబిలిటీ అయితే అది ఇంటర్ఫేస్లో ఈజీగా వాడతాం అనేది ఇంకోటి. ఓకే. కంపేర్ చేస్తే మన తెలుగు స్టేట్స్లో మన ఇంటర్ఫేసెస్ చాలా ఈజీ వాడతాం. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ వరకు వెళ్ళింది డిజిటైజేషన్, ఇది కీ పాయింట్. ఇది చాలా మందికి తెలియదు. సో బ్యాంక్స్ కి మీరు టిపికల్ గా ఏమన్నా ఇవ్వాలి అంటే డాక్యుమెంటేషన్, వాళ్ళు డేట్ రేంజ్ చూసేది 13 to 30 years. ఇండియాలో ఏ డాక్యుమెంట్ ఏ స్టేట్ లో ఏ డిపార్ట్మెంట్ లో 30 years బ్యాక్ వరకు డిజిటైజ్ అవ్వాలి. అంటే టిపికల్ గా మీరు బ్యాంక్ లోన్స్ కి ఏమన్నా ఇవ్వాలంటే కొంచెం ఆఫ్లైన్ వెళ్ళాల్సిందే. ఓకే. సో ఇన్ రిగార్డ్స్ టు దాట్ ఐ థింక్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆల్సో డిజిటైజేషన్ ఎర్లీ 2000s వరకు అయిపోయింది. ఓకే. మిగతా స్టేట్స్ లో స్టిల్ 2010లోనే ఉన్నాయి, 2015లో ఉన్నాయి. ఎందుకంటే డిజిటైజేషన్ ప్రాసెస్ రీసెంట్ టు బ్యాక్వర్డ్స్ వెళ్తున్నారు. ఓకే. సో యాక్సెసిబిలిటీ, మన ఇంటర్ఫేసెస్ చాలా ఈజీగా ఉంటాయి. సెకండ్, డాక్యుమెంట్ వెరైటీ, చాలా మ్యాప్స్ అవైలబుల్ ఉంటాయి ఆంధ్రాలో. ఎఫ్ఎంబీలు, ఎల్పీ మ్యాప్లు, ఇవన్నీ లేఅవుట్లు ఇవన్నీ ఉంటాయి. దెన్ ఆల్సో ది టైం డిజిటైజేషన్. ఇప్పుడు డాక్యుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి టైటిల్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జుడిషియరీ సబ్జెక్ట్. అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్ లైక్ అడ్వకేట్ కానీ లిటిగేషన్ ఎక్స్పర్ట్ కానీ వాళ్ళు చూసి ఒక ఒపీనియన్ జనరేట్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందే ఒక నార్మల్ పర్సన్, ఎందుకంటే మన ప్రయత్నం వల్ల సరే ఈ పాడ్కాస్ట్లో ఏంటంటే నార్మల్ పర్సన్ చూసి కూడా వాళ్ళు ఈజీగా వెరిఫై చేసుకునేటట్టు ఉండాలి వాళ్ళ డాక్యుమెంట్ని, కొనుక్కునేవాడు అమ్మేవాడు కూడా. కరెక్ట్. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఎందుకంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పాతం అనుకోండి, 30 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు క్రితం డాక్యుమెంటేషన్ అంతా కూడా దాని ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. మనం తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఉంటుంది, తెలంగాణలో ఉర్దూలో ఉంటుంది. ఓకే. కొన్ని పాత డాక్యుమెంట్స్ వాటిని ల్యాండ్ డీడ్ ఏమైనా ట్రాన్స్లేట్ చేసి ఈజీ వర్డింగ్స్లో ఏమైనా చేసి ఇస్తుందా? హౌ డూ యూ డూ దట్? ఎలా చేస్తారు అసలు? సో ఆంధ్రాలో, తెలంగాణలో మీరు చూసంటే చాలా స్టేట్స్కి ఉంది ఇది డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ అని ఉండదు ఫీచర్ మన యాప్లో. ఓకే. సో మీరు డాక్యుమెంట్స్ ఎన్ని పేజెస్ చెప్తారు, అప్లోడ్ చేస్తారు, మేము అఫీషియల్గా వాటిని ట్రాన్స్లేట్ చేసి సర్టిఫైడ్ కాపీస్ తీసుకొస్తాం. అంటే బేసిక్గా ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఉర్దూ ఉంది, చాలా హైదరాబాద్ ప్రాపర్టీ ఉర్దూలో రాసి ఉంటారు ఆ టైంలో. సో ఓల్డ్ సిటీలో మాకు ఒక ట్రాన్స్లేటర్ నెట్వర్క్ ఉంది. ఓకే. సో వాళ్ళని సర్టిఫై చేసి వాళ్ళని అఫీషియల్గా ట్రాన్స్లేట్ చేసి తీసుకొస్తాం అనమాట. సో మరీ ఓల్డ్ హ్యాండ్ రిటన్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. అంటే అది వర్డింగే కాదు, అది ఎట్లా రాసాం కూడా చేంజ్ అయింది. ఓకే. అవి క్లియర్గా ఉండవు. సో అది మళ్ళీ ప్రీ ప్రాసెసింగ్ చేసి క్లీన్ చేసి మా టెక్నాలజీతో దెన్ వీ గివ్ ఇట్ ఫర్ క్లీన్ ట్రాన్స్లేషన్ అనమాట. ఇప్పుడు భూభారతి వచ్చింది. నా క్వశ్చన్ కూడా నీకు చెప్తాను. భూభారతి వచ్చింది, అందులో ఇంకొక ఫీచర్ చాలా ముచ్చటేసింది. ఏంటి అంటే కంపల్సరీ ల్యాండ్ సర్వే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ముందు. ఓకే. యా, చాలా బాగుంది ఫీచర్, మటుకు చాలా బాగుంది. కానీ మన రాష్ట్రంలో అసలు సర్వేయర్లే దొరకరు. అవును. ఒక సర్వే మీ ల్యాండ్ పెట్టుకోవాలి అంటే మీరు ఎంతో అదృష్టం అయ్యి కొన్ని యజ్ఞాలు పూజలు చేస్తేనే కానీ సర్వేయర్ మీ ఇంటికి రారు, మీ ల్యాండ్కి రారు చేయడానికి. అవును. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటి అంటే ధరణి పోర్టల్ ఎలా ఉండింది, భూభారతి పోర్టల్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు జస్ట్ ఇంకా బిగిన్ అయింది కాబట్టి ఇంకా డీప్గా వెళ్ళలేము. దాని ధరణి పోర్టల్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, భూభారతిలో ఈసారి ఏం ఉండబోతుంది కొంచెం ఎందుకంటే మీరే ఇందులో రోజువారీ చూస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. యా, ధరణిలో ఇది బ్యాడ్ ఇది గుడ్ అని నేను అనేది రిలేటివ్ గా మాట్లాడుతున్నా మిగతాలతో కంపేర్ చేస్తే. ఓకే. అది బెస్ట్ అనే ఇంటెన్షన్ నాది కాదు. ఓకే. అంటే ఆల్ ఆఫ్ దెమ్ అన్ని ఇంప్రూవ్ చేయాలి సిస్టమ్స్. ప్రైమరీ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఈ గవర్నమెంట్ పోర్టల్స్ అన్ని ఎన్ఐసి అనే కంపెనీ బిల్డ్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఓకే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ అనమాట. బట్ మీరు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎఫిషియన్సీ గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదేమో. అంటే
ఆ హోల్ సిస్టమ్ చేంజ్ చేశారనుకోండి, ఓకే. మన క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు పాస్పోర్ట్ మీరు ఆర్డర్ చేశారనుకోండి, పాస్పోర్ట్ మీకు వచ్చేది గవర్నమెంట్ నుంచి కదా, TCS వచ్చేసేది, రైట్? ప్రైవేట్ సెక్టర్ ఎక్కడైనా ఉంటుంది. బట్ ఆ టెండర్లు ఓపెన్ చేసేటప్పుడు అది ఎట్లా మనం టెండర్ కాల్ చేస్తున్నాము, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది క్లియర్గా ఉందాం అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు టిపికల్గా ఒక టెండర్ ఓపెన్ చేసి NICకి ఇచ్చేసి గవర్నమెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఇంకో బ్యూరోక్రాట్స్తో కూర్చొని వాళ్ళు సిటిజన్స్తో మాట్లాడకుండా బిల్ చేశారనుకోండి, ఆ పోర్టల్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్కి ఎలా కావాలో పోర్టల్ అలా ఉంటుంది సిటిజన్స్కి. ఓకే. అది యూజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది, రైట్? సో ధరణి అనేది NICతో కాదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోండి బిల్ చేసింది. సో మెజారిటీ ఆఫ్ ద సైట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ గా ఉంది. ధరణి కాన్సెప్ట్ మంచిది, ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ దగ్గర సఫర్ అయింది. ఓకే, రైట్? లోకల్ గా రాంగ్ ఎంట్రీస్ చేయటం, రైట్? ఫస్ట్ ఐ థింక్ MROs ఎవరో చేసేవాళ్ళు అనుకుంటా, మాన్యువల్ ఎంట్రీ, దాంట్లో ఇష్యూ రావటం, లేకపోతే కొంతమంది క్లీన్ గా ఉండకుండా సెల్ లైన్ ల్యాండ్ మళ్ళీ వెళ్ళి సిస్టమ్ లో చేంజ్ చేసి మళ్ళీ ఓపెన్ గా ఇంకో ప్రీవియస్ ఓనర్ కింద చూపించడం, ఇలాంటివన్నీ జరిగినాయి. సో భూభారతి నా హోప్ అది ఫిక్స్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం కాదు అది. గ్రౌండ్ లో మన పీపుల్ ఎంటర్ చేసే వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారా అనేది చేంజ్ చేయగలిగితే భూభారతి, అది హ్యూజ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. సో భూభారతిలో మీరు అందే సర్వే, ఫర్ ఇన్స్టెన్స్ మ్యాండటరీ సర్వే, ఇది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఎ గ్రేట్ పాజిటివ్ భూభారతి చేసేది. ఎందుకనంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద సిటీస్ ఇండియాలో సర్వే చేయలేదు. అవును. లాస్ట్ టైం ఆల్ ఇండియా కంట్రీ సర్వే జరిగింది 100 years ago, బ్రిటిష్ టైంలో. అవును, రీసెంట్ గా కాదు. అవును. మీరు ఇందాక డిజిటైజేషన్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఒక చిన్న ఫ్యాక్ట్, అంటే పీపుల్ కి ఇంట్రెస్టెడ్ ఏమో కాదేమో, ఇండియా డిజిటైజేషన్ ప్రోగ్రామ్ DLIRMP అనేది ఉండేది. ఓకే. అయితే రీసెంట్ గా అంటే అబౌట్ ఫ్యూ ఇయర్స్ అగో ఏం జరిగిందంటే, DLIRMP ఫండ్స్ రావాలి అంటే స్టేట్ గవర్నమెంట్స్ అప్లై చేయాలి వాటికి. ఓకే. సో DLIRMPలో మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏం చెప్పిందంటే, బేసిక్ గా DLIRMP డిజిటైజేషన్ జరిగేది ల్యాండ్ కి, ప్రాపర్టీ కాదు. అంటే అర్బన్ సిటీస్ కవర్ అవ్వవు, అవి ల్యాండ్ కాదు, ప్రాపర్టీస్. ఓకే. సో దాని మూలన సిటీస్ సర్వేస్ జరగట్లేదు, ఆ ఫండ్స్ స్టేట్స్ కూడా అడగలేవు. ల్యాండ్ రికార్డ్స్ సిటీస్ లో డిజిటైజ్ చేయాలి అంటే. సో బేసిక్ గా ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ ఏంటంటే, రూరల్ ల్యాండ్ కి ఇన్ జనరల్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉండాలి, అర్బన్ ప్రాపర్టీస్ కి డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అంటే అర్బన్ RORs రావాలి. కంట్రీలో 2 states కి అర్బన్ RORs ఉన్నాయి, మహారాష్ట్రకి, గుజరాత్కి. సో మీరు సిటీలో కొంటే, మీరు ముంబైలో కానీ లేకపోతే అహ్మదాబాద్లో కానీ, మీకు ప్రాపర్టీ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. ఆ ప్రాపర్టీ కార్డు అర్బన్ కే, ల్యాండ్ మీద మీకు ఆ ప్రాపర్టీ కార్డు రాదు రూరల్ ఏరియాస్ లో. సో దాని మూలన ఈ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంటే, ఈ డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఎప్పుడు ఉండేది, సర్వే సరిగ్గా చేస్తే దెన్ మనం అర్బన్ RORs క్రియేట్ చేయొచ్చు. అర్బన్ RORs క్రియేట్ చేస్తే మన అర్బన్ అంటే సిటీ ప్రాపర్టీకి బెటర్ క్లారిటీ వస్తుంది. బట్ సర్వేతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో అదనమాట. సో సర్వేయర్ మేబీ రావటం అనేది మేబీ గవర్నమెంట్ ఆల్సో ఇందులోని సర్వేయింగ్ ఈజ్ అ మ్యాండేటరీ చేశారు కాబట్టి భూభారతిలో మేబీ ట్రైన్డ్ సర్వేయర్స్ ఇంకా తీసుకొస్తారేమో. మేబీ కొత్త జాబ్ ఆపర్చునిటీ కూడా దొరకచ్చు చాలా మందికి, రూరల్ ఏరియాలో యంగ్స్టర్స్ కి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా. మేబీ సరిగ్గా చేస్తే మటుకు దిస్ విల్ చేంజ్. నేను అనుకోవడం చాలా మంచి పరిణామాలు ఉంటాయి. అవును. సి అల్టిమేట్లీ ఒకళ్ళు ల్యాండ్ అమ్ముకోవాలి అంటే ఆ ల్యాండ్ ప్రైస్, ఆ టైటిల్, డాక్యుమెంటేషన్, హెల్త్ రికార్డ్ మీద ఉంటుందని నేను నమ్మకం. 100%. ఓకే. 100 కోట్ల ఎకరం గవర్నమెంట్ ఆక్షన్ పెట్టింది అంటే అది గవర్నమెంట్ అమ్ముతుంది కాబట్టి ఈ ల్యాండ్ మీద ఏమి లిటిగేషన్స్ లేవు అనే ధైర్యంతో వచ్చి వాళ్ళు 100 కోట్లు కొన్నారు. అవును. ఓకే. మీ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా మీరు 100 కోట్లు ఎకరం పెట్టాలి ఆర్ 90 లక్షలది కోటి రూపాయలకి అమ్మాలి అని అనుకుంటున్నారు అంటే, దయచేసి మీ ల్యాండ్ రికార్డ్స్ అనే టైటిల్ని మటుకు క్లియర్గా, స్టాండర్డ్గా, ఒక బ్యాంక్ వచ్చి లోన్ ఇచ్చే పరంగా ధైర్యంగా లోన్ ఇచ్చే పరంలో రికార్డ్ అంతా కూడా ఒక డాక్యుమెంటెడ్గా ఉండాలి. అవును. రైట్. కరెక్ట్. సో ఈ ప్రాసెస్లో ఓకే, ఒక కస్టమర్ ఎవరైనా సరే, ఇన్వెస్టర్ కానీ ల్యాండ్ కొనాలి అని అనుకుంటే, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అవును. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక టెక్ డెవలప్ చేశారు కాబట్టి SRO, రెవెన్యూ రికార్డ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ టచ్ చేశారు మీరు. అవును. ఓకే. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ టచ్ చేశారు, రెవెన్యూ, బికాస్ 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మళ్ళీ గవర్నమెంట్. అవును. ఓకే. ఆ 2 డిపార్ట్మెంట్ టచ్ చేశారు కానీ ఇంటిగ్రేటెడ్ లేవు 2 కూడా. అవును. మీరు అబ్జర్వ్ చేస్తే అవును, కొనుక్కునేవాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఈ రోజు కూడా. ఎందుకంటే వెళ్ళి స్టాంప్ డ్యూటీ కట్టేస్తాడు. అవును.
7.6% స్టాంప్ డ్యూటీ రోజు ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా సరే Hmm. ఏమి సబ్సిడీ లేవు అందులోని. సో ధైర్యంగా ఏమనుకుంటాడు, ఇంత కడుతున్నాం కదా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందేమో అనుకుంటాడు, కానీ లేదు. Hmm. ఆ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరు. అవును. సో ఇక్కడ మీరు చూసినంత వరకు ఒక కస్టమర్ తనని ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, Hmm. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు కొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా? మన బేసిక్గా మేము రియలైజ్ చేసింది ఏంటంటే మన యాప్కి ఎవరైనా వచ్చేది ఒక డాక్యుమెంట్ కోసం కాదు. ఓకే, వాళ్ళు వచ్చేది ఒక ఇంటెంట్తో ల్యాండ్ అమ్మటం కానీ, ల్యాండ్ కొనటం కానీ, ల్యాండ్ మీద లోన్ తెచ్చుకోవటం కానీ, ల్యాండ్ మీద బిల్ చేయటం కానీ, ఆ డాక్యుమెంట్ అనేది ఆ యాక్షన్ని వెళ్ళటానికి గ్రీన్ లైట్ అనమాట. అవును. సో ఆ ఇంటెంట్ చుట్టూతో మేము డాక్యుమెంట్ ప్యాక్స్ తయారు చేసాం. ఓకే, సో మీరు హోమ్ లోన్ తీసుకోవాలంటే ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి అని క్లియర్గా లిస్ట్ చేసి మీరు ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు అన్ని మా దగ్గర నుంచి. ఓ సో మీరు ల్యాండ్ పర్చేస్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ప్యాక్స్ తయారు చేస్తాం మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని, ఏ డేట్ వరకు వెళ్ళాలి అని, సర్టిఫైడ్ సేల్ లీడ్, రైట్, Okay. ల్యాండ్ కొన్నామంటే పాస్బుక్, పహానీస్, ఎన్కమ్రెన్స్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్స్. ఓకే, లింక్ డాక్యుమెంట్స్ అనేది కీ. మనం ట్రేస్ చేయగలగాలి ఎంత ఫార్ బ్యాకో, మనం ఎంత వెనక్కో అంత వెళ్ళాలి అని. 1954. రైట్. Yeah. సో నేను బేసికల్ ల్యాండ్ డీడ్ గురించి చెప్పేది ఏంటంటే మమ్మల్ని టెలిస్కోప్ గా ఆలోచండి, మైక్రోస్కోప్ గా ఆలోచండి. ఓకే, రైట్. టెలిస్కోప్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సన్ ఎంత దూరం ఉందంటే మనకి ఎర్త్ కి, సన్ దగ్గర నుంచి లైట్ మన దగ్గరికి రావడానికి 8 minutes పడుతుంది. Hmm. అంటే మనం సన్ ఎంక చూస్తున్నప్పుడు అది సన్ 8 minutes ఎలా ఉందో అలా చూస్తున్నాం మనం. Huh. సో మేము డాక్యుమెంట్స్ చూసేటప్పుడు కూడా అదే, మేము పేరెంటేజ్ చూస్తున్నాం, మా స్కిల్ అంతా ఎంత వెనక్కి వెళ్ళగలమనేది. ఓకే, సో మీరు లింక్ డాక్యుమెంట్స్ అనే ప్యాక్ అవుట్ ఉంటుంది, అది ఆర్డర్ చేశారంటే దాంట్లో ఏమేమి డాక్యుమెంట్స్, పేరెంట్ డీడు, మదర్ డీడు అవన్నీ ఇంక్లూడ్ చేసి మీకు ఒకేసారి ఇస్తాం అనమాట. ఓకే, మా మిషన్ కూడా అదే. మేము సింపుల్ మిషన్ మాది ఏంటంటే మీరు సోషల్ మీడియా ప్రొఫైల్ చూసేటప్పుడు బ్లూ టిక్ మార్క్ అంటే ఆథెంటికేటెడ్ ఎలాగో, మీరు ప్రాపర్టీ చూసేటప్పుడు బ్లూ టిక్ మార్క్ ల్యాండెడ్ నుంచి వస్తే అది ఆథెంటికేటెడ్ అనే ఫీలింగ్ మీకు రావాలి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తో మీరు ఏమైనా చేయగలగాలి. దట్ ఈజ్ అది మా ఎయిమ్ అనమాట. ఓకే. సో ఈ తరుణంలో Hmm. మీరు డాక్యుమెంట్ మొత్తం డాకెట్ చేసేసారు. Hmm. ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నాను, దాని లింక్ డాక్యుమెంట్స్, ఈసీ కాపీ, Hmm. ల్యాండ్ సర్చ్, ఇదంతా ప్రిలిమినరీ అనుకున్నాను చేశారు. సో కస్టమర్ అనేవాడు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్. లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర చూసేటప్పుడు దే జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్. జనరల్లీ ఒక పర్సెప్షన్ కూడా ఉంది మార్కెట్లో. అంటే నేను ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను, డాక్యుమెంట్ తీసుకెళ్ళాను అంటే యాక్చువల్లీ డాక్యుమెంట్ ఓన్లీ చదువుతారు వాళ్ళు, అవును. మెజారిటీ. అవును. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైం, మనీ యూ పే అండ్ ద కైండ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ వర్క్. Mm. ఓకే, సో అడ్వకేట్ కి అంత టైం కూడా ఉండదు వాళ్ళకి. అవును. ఓన్లీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని చదువుకుని మీకు ఒపీనియన్ ఇస్తారు అంతే వాళ్ళు. ఓకే, మీరేమన్నా లీగల్ ఒపీనియన్ కూడా జనరేట్ చేస్తారా? Yeah. విచ్ దాన్ని ఎండోర్స్ ఎలా చేస్తారు మరి? సో లీగల్ ఒపీనియన్ మాకు ఇన్ హౌస్ లా ఫర్మ్ ఉంది. ఓకే, సో లాయర్స్ అక్కడ లీగల్ ఒపీనియన్ జనరేట్ చేస్తారు. బ్యాంక్స్ కి టైటిల్ సర్చ్ రిపోర్ట్స్ అని కూడా ఉంటాయి, అవి కూడా జనరేట్ చేస్తాం. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్ టైప్ బట్టి మనం ఎంత డెప్త్ వెళ్ళాలి, ఎంత వెనక్కి దూరం వెళ్ళాలి అనేది ఫిగర్ అవుట్ చేసి మేము ఆ లీగల్ ఒపీనియన్ ఇస్తాం అనమాట. ఓకే, మేము డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నాం, దాని తర్వాత మీ చాయిస్, మీరు ఏం చేసుకుంటారు. మమ్మల్ని వాడుకోవచ్చు, లేదా బయటకు వెళ్ళి మీరు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను సింపుల్ థింగ్ చెప్పేది ఏంటంటే మేము ఎవ్రీ లీగల్ ఒపీనియన్ మీద ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయము. ఓకే, మేము యాప్ మాకు 6 million డౌన్లోడ్స్ ఉన్నాయి, అంటే నాకు వాల్యూమ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రతి దాని మీద మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంత వాల్యూమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ నా కాస్ట్ తగ్గుతుంది ఓకే, ఒక్కొక్క లీగల్ ఒపీనియన్ చేయడానికి. బట్ నేను మా ప్లాట్ఫామ్ వాడండి అని నేను చెప్పను. మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారో ఆ లాయర్ దగ్గరికి వెళ్ళండి, ఓకే. అది మీకు చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. యా. అండ్ ఇదంతా చెప్పాలి అంటే అది మన సిస్టమ్ వలన, మన స్ట్రక్చర్ మొన్న ఏదో ఉంది. ఓకే, సో లాయర్ లీగల్ ఒపీనియన్ చేస్తారు, ఆహా, బట్ మేమైనా ఎవరైనా దాన్ని గ్యారంటీ అనేది ఇవ్వం. అది ఒపీనియన్, ఓకే. లీగల్ ఫ్యాక్ట్ కాదు, అది అవును. లీగల్ ఒపీనియన్ అది. రైట్, యాక్చువల్లీ ఏ అడ్వకేట్ అదే చెప్తారు, అవును. ఒపీనియన్ మట్టుకే అది. అవును. ఓకే, యా. సో ద Yours- నేమే చెప్తుంది ఓకే, అది ఏంటిది అని. ఓకే. బట్ మిగతా కంట్రీస్ లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సిస్టమ్, ఓకే. ఇలా ఉండదు. సో మీరు లీగల్ సర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ మాట్లాడుకున్నాం కదా, ఒక చిన్న కేసు చెప్తాను. Hmm. ఓకే, మీ ఒపీనియన్ కూడా చెప్పండి దీని మీద. జనరల్గా అందరం అంటే మొన్న రీసెంట్గా ఐ థింక్ ఈ సంవత్సరం ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. Hmm. దేని మీద అంటే బుద్వేల్లో ల్యాండ్ ఆప్షన్ అయింది 2023లో. Hmm. ఐ థింక్ జూలై ఆగస్ట్లో ఆప్షన్ అయింది బుద్వేల్లోని. సో చాలా మంది పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చి అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు. వన్ ఆఫ్ ద ప్లాట్లోని ఎవరో ఒక ప్రైవేట్ పార్టీ కేసు ఫైల్ చేసింది. ఓకే, కేసు ఫైల్ చేసింది ఆప్షన్కి ముందు, కపుల్ ఆఫ్ డేస్ ముందు రిట్ ఫైల్ చేశారు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలోని. అండ్ ఆ ప్లాట్ సేల్ అయిపోయింది. Hmm.
ఓకే, సేల్ అయిపోయింది, వీళ్ళు కొనుక్కున్నారు, డబ్బులు కూడా మొత్తం కట్టేశారు, అలాట్మెంట్ అయిపోయింది. తర్వాత తెలిసి వచ్చింది ఎవరైతే పెద్ద బిల్డర్ ఎవరైతే కొనుక్కున్నారో అందులో లిటిగేషన్ ఉందని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ని ఇదిగో హెచ్ఎండిఏకి నోటీస్ ఇచ్చారు, ఏమంటారు, కోర్టుకి వెళ్ళారు, ఇలా మాకు డబ్బులు తిరిగి ఇచ్చేయండి, ఇందులో లిటిగేషన్ ఉంది, మేము కొనుక్కోము అని చెప్పి. ఒక ఏప్రిల్ 2025లో హైకోర్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇచ్చింది టు రిటర్న్ బ్యాక్ ద మనీ. సో జనరల్గా ఒక గవర్నమెంట్ పరంగానే వాళ్ళు చేసిన ఆప్షన్లోనే ఇలాంటి లీగల్ ఎంటాంగ్మెంట్లో ఇరుక్కున్నారు. కావాలని చేయరు, బట్ గవర్నమెంట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేకపోయారు. అంటే దే హ్యావ్ టు ఫేస్ దిస్. సో మీరు వాట్ యు సే టు అన్ ఇన్వెస్టర్, టు అ బయర్, అసలు ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకేం చేస్తే ప్రొటెక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ పే చేయాలి. వాళ్ళు ఆప్షన్ చేశారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఐదర్ సైడ్ ఆఫ్ ద పార్టీకి మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి, మీరు సెటిల్ చేయలేకపోయారనుకున్నది, మీ నెక్స్ట్ ఆప్షన్ మీద మీకు కాన్ఫిడెన్స్ రాదు మిగతా ఇన్వెస్టర్లకి ఇట్లా జరుగుతుందని. రైట్. సెకండ్ పాయింట్, ఇది ఇండియన్ హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా ఇది. సో 1976లో అనుకుంటా, ఓకే, ఇండియా వన్ మేజర్ కంట్రీస్లో ఎక్సెప్షన్ ఇది. మేజర్ డెమోక్రాటిక్ కంట్రీస్లో ఇండియా రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ యాజ్ అ ఫండమెంటల్ రైట్ అనేది తీసేసింది. సో దీని మూలాన మన నార్మల్ ఎండ్ యూజర్స్కి ప్రొటెక్షన్ లెవెల్, మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలం అనే ఆప్షన్స్ కూడా తగ్గింది. అవును. సో థర్డ్ థింగ్, మన సిస్టమ్ ఏంటంటే ప్రిజంప్టివ్ టైటిలింగ్ అని అంటాం. అవును. రైట్. ఇన్ అదర్ కంట్రీస్లో, యూకేలో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో కంక్లూసివ్ టైటిలింగ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. బేసిక్గా ఆ సిస్టమ్ ఏంటంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఫనీ గారు మీరు ఉన్నారు, మీరు ఒక ల్యాండ్ ఓన్ చేస్తున్నారు, మీరు అమ్ముతున్నారు నాకు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మధ్యలో కూర్చొని ఫనీ అమ్మే ల్యాండ్ ఫనీదే అని సర్టిఫికేషన్ ఇస్తుంది నాకు. ఓకే. సో నేను కొన్నప్పుడు ఆ సర్టిఫికేషన్ ఉంది కాబట్టి నేను కొన్న తర్వాత ఆ టైటిల్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అది గవర్నమెంట్ బ్యాక్డ్. అది ఆ టైటిల్ ఏమైనా ఇష్యూస్ వస్తే గవర్నమెంటే తీసుకుంటుంది లైబిలిటీ. ఓకే. సో సెకండ్ సొల్యూషన్ ఏంటంటే దీనికి, యూఎస్లోను యూకేలోను టైటిల్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది. ఓకే. టైటిల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, మీరు ప్రతి ప్రాపర్టీ కొన్నప్పుడు అదొక ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏంటంటే ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మీ డాక్యుమెంటేషన్ అంతా చూసి, ఓకే ఈ టైటిల్ క్లీన్గా ఉంది అనేది మీ పేమెంట్ ఇచ్చిన తర్వాత మీకు టైటిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో ఆ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీయే డబ్బులు ఇచ్చేది మీకు, ప్రొటెక్ట్ చేసేది. మనం టైటిల్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో లేదు. ఐఆర్డిఐ దానికి ఫుల్గా అప్రూవల్ ఇవ్వలేదు ఆ ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కి. ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఇండియాలో డెవలపర్ టైటిల్ ఇన్సూరెన్స్ అని ఉంది. అది అసలు కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టైటిల్ ఇన్సూరెన్సే కాదు. ఎవరు కొనరు కూడా. మీరు అడగండి ఏ బిల్డర్ అయినా టైటిల్ ఇన్సూరెన్స్ కొంటాడేమో. నేను ఇప్పుడు చూడలేదు. 2016లో రేరా పాస్ చేసింది ఈ రూల్. మీరు 8 అపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ బిల్డ్ చేస్తే మీరు టైటిల్ ఇన్సూరెన్స్ కొనాలి అని. అది బిల్డర్ తప్పు కాదు, వాళ్ళు కొనకుండా ఉంటాం. రేరా కూడా ఎన్ఫోర్స్ చేసుకోలేకపోవటం. మన సిస్టమ్ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే మిగతా కంట్రీస్ లో మీ టైటిల్ ఇన్సూరెన్స్ అనేది ప్రోడక్ట్ మీరు ఆఫర్ చేస్తే కంపెనీగా, మీరు ఏ అదర్ ఇన్సూరెన్స్ చేయకూడదు. ఓకే. హోమ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయకూడదు, మోటార్ ఇన్సూరెన్స్ చేయకూడదు. ఇవన్నీ దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే టైటిల్ ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ ఇన్సూరెన్స్ ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రపంచంలో. అది బ్యాక్వర్డ్స్ చూస్తుంది డేటా. మిగతా ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అది అన్ని ఫ్యూచర్ ప్రాబబిలిటీస్ చూస్తాయి. దాని మీద అప్రాక్సిమేట్ చేసి మీకు ప్రీమియం ఇస్తుంది. టైటిల్ ఇన్సూరెన్స్ అనేది వెనక్కి చూసి మీకు ఇస్తుంది అనమాట. దాని మూలన రిస్క్ ప్రొఫైలింగ్ అండ్ ప్రొవిజన్స్ డిఫరెంట్ మనం ఫైనాన్షియల్ గా. సెకండ్ పాయింట్ ఏంటంటే, టైటిల్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ పీపుల్ పర్చేస్ చేస్తారు టైటిల్ ఇన్సూరెన్స్. నేను మీ దగ్గర నుంచి ల్యాండ్ కొంటున్నాను, అగైన్ టైటిల్ ఇన్సూరెన్స్ నేను కొనేటప్పుడు నేను అప్పు తీసుకోవడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్తాను, మార్ట్గేజ్ తీసుకోవడానికి. బ్యాంక్ కూడా టైటిల్ ఇన్సూరెన్స్ కొంటది. బ్యాంక్ కొంటది, నేను కొంటాను. బ్యాంక్ ఏమో టైటిల్ ఇన్సూరెన్స్ లోన్ వాల్యూ అంత వరకు, నేనేమో ఎంటైర్ ప్రాపర్టీ వాల్యూ మీద. ఎందుకంటే ఈ బ్యాంక్ ఈ మోర్గేజెస్ అన్ని తీసుకెళ్ళి వెస్ట్రన్ వరల్డ్ లో మోర్గేజ్ బ్యాక్ సెక్యూరిటీస్ అని క్రియేట్ చేస్తారు. ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటైజేషన్. ఒక 100 మోర్గేజెస్ అన్ని ఒక ప్యాకేజ్ లో పెట్టి ఇంకొకరికి అమ్మేస్తాడు ఆయన. సో బ్యాంకే టైటిల్ ఇన్సూరెన్స్ చేసి బ్యాంకే లోన్ చేసింది అనుకోండి, థర్డ్ పార్టీ నమ్మడు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండియాలో నేను ఇప్పుడు వెళ్ళి ఐఆర్డిఏకి అప్లై చేశాను అనుకోండి, ఒట్టి టైటిల్ ఇన్సూరెన్స్ కి తీసుకోవటానికి ఫ్రేమ్వర్క్ లేదు. నేను దాంతో పాటు మిగతా ఫార్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయాలని అంటున్నారు, ఫైర్ ఇన్సూరెన్స్ ఇవన్నీ. నాకు ఆ స్కిల్ సెట్ కాదు కదా. సో మనం ఆ స్ట్రక్చర్ చేంజ్ చేస్తే మనకి టైటిల్ ఇన్సూరెన్స్ అనే ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీస్ లో బ్యాంక్స్ ఉన్నాయి, ఓనర్షిప్. ఐసిఐసిఐ లాంబార్డ్, రైట్, అదేంటిది
అలియాన్స్ అండ్ టాటా అలియాన్స్ అండ్ బజాజ్ అనుకుంటా ఓకే ఇవన్నీ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ స్టేక్ ఉన్నాయి. ఓకే వీళ్ళు మారింది ఎందుకంటే సిస్టమ్, వీళ్ళు టైటిల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తే మిగతా ఫార్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్ని గివ్ అప్ చేయాలి కాబట్టి వీళ్ళు చేయరు. ఓకే సో ఆ ఫ్రేమ్వర్క్ మారితే ఈ హోల్ సిస్టమ్ మారొచ్చు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. యుఎస్ లో సేమ్ ల్యాండ్ లాస్ ఉన్నాయి ఇండియాకి లాగానే, మనకి ఆల్మోస్ట్ సేమ్. బట్ వాళ్ళ సిస్టమ్ ఎందుకు వర్క్ అవుతుంది? ఎందుకంటే టైటిల్ ఇన్సూరెన్స్ 150 years నుంచి ఉంది. ఇలాంటి కేసే 150 years ago జరిగింది యుఎస్ కోర్టులో. మ్యూర్ హెడ్ అని ఒక కేసు ఉంటుంది. ఒక ఆయన కొన్నాడు ఒక ఆయన దగ్గర నుంచి ప్రాపర్టీ, ఒక డిఫెక్ట్ ఫైన్ చేశాడు ఆ ప్రాపర్టీలో, కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి ఈ ఓనర్ ప్రీవియస్ గా నాకు డిస్క్లోజ్ చేయలేదు ఇదంతా అంటే, కోర్ట్ అంది నేను ఇది అక్సెప్ట్ చేస్తే నేను ఎంత దూరం వెళ్ళాలి? ఇతను అంటాడు నాకు ప్రీవియస్ ఓనర్ చెప్పలేదని. ఇది కుదరదు. మీరు ల్యాండ్ కొనేటప్పుడు, ప్రాపర్టీ కొనేటప్పుడు బయర్ బివేర్. ఓకే అంటే మీరు యాజ్ ఇస్ కండిషన్ లో కొంటున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ డ్యూ డిలిజెన్స్ చేయటం. ఓకే ఇండియాలో సిస్టమ్ ఏంటంటే ప్రిజంప్టివ్ టైటిలింగ్ అని ఉంటుంది. ఓకే గవర్నమెంట్ ఏమంటదంటే, మీరు కొనేటప్పుడు ఈ ప్రాపర్టీ నేను వెరిఫై చేయను ఎవరు ఓనర్ అని. అంటే మన సేల్ డీడ్ లో మీరు చూసేది ఇట్స్ నాట్ సేల్ డీడ్ అనేది మీకు ఓనర్షిప్ టైటిల్ అని మనం అనుకుంటున్నాం. ఇండియన్ లాలో సేల్ డీడ్ మీద రిజిస్ట్రేషన్ జరిగితే ఆల్ ఇట్స్ సేయింగ్ ఏంటంటే 2 parties ఒక ట్రాన్సాక్షన్ లో ఎంగేజ్ అయ్యారు అని, అంతే. గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ తీసుకుంటుంది, 2 parties ఎంగేజ్ చేశారు అంటుంది. అంతేగాని ఇతనే ఓనర్ అని నేను వెరిఫై చేశాను అని అంట్లా. దీని మూలానే సేమ్ ప్రాపర్టీ మీద మల్టిపుల్ సేల్ డీడ్స్ వస్తాయి. ఎందుకంటే ఓనర్షిప్ వ్యాలిడేషన్ కాదు అది. 2 parties ఒక బిజినెస్ డీల్ చేశారనేదే సేల్ డీడ్ అంటే మీనింగ్. కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు అంతే అది. సో దీని మూలానే ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తాయి. గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆప్షన్ అది మనం చాలా వరకు హైదరాబాద్ గ్రో అయింది ఈ ఆప్షన్స్ మీద. ఈ ఆప్షన్స్ లో ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది గవర్నమెంట్ కి. దాని మీద ట్రస్ట్ లేదనుకోండి, అంటే 1 year agoనే మీరు కూడా ఉంటారు 1 acre 100 crores గో ఎంతో సెల్ అయిందని. అలాంటి మార్కెట్ డెవలప్ అవ్వాలంటే ఎట్లా డెవలప్ అవుతుంది? మీకు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి ఇలాంటి టైంలో. సో ఐ హోప్ గవర్నమెంట్ ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీతో మేబీ వీఆర్ ఇండెమ్నిఫైయింగ్ యూ అన్నారు. 100 ఏంటి 150 crores కూడా సెల్ అవుతుంది అప్పుడు ఏకర్ కదా. అంతే కాన్ఫిడెన్స్, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ 100%. అంటే మనం ప్రైస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవుట్ ఆఫ్ టాపిక్. 2 days బ్యాక్ చదివాను, ముంబైలో 2,80,000 per SFT ఒక అపార్ట్మెంట్ అమ్మారు. ఓకే, అంటే ఆ ప్రైస్ వాల్యూలో అమ్మగలిగారు అంటే ప్రపంచంలో ఐ థింక్ ద కాస్ట్లీయెస్ట్ వన్. న్యూయార్క్ మ్యాన్హాటన్ లో కూడా ఈ ప్రైజ్లు ఉండవు, బట్ యట్ వాళ్ళు అమ్మగలిగారు అంటే ఎస్ డెఫినెట్లీ ద లొకేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ద టైటిల్. ఓకే 100%. ఫస్ట్ బిగిన్ ఆ టైటిల్ కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఆ ప్రైస్కి వెళ్ళింది. అవును. సో గవర్నమెంట్ కూడా రేపు మనం కూడా ఇండివిజువల్ గా కూడా నేను నా ప్రాపర్టీ అలా అమ్ముకోగలగాలి, అమ్ముకుంటాను అనే ఒక థాట్ ఉంటే మటుకు ఫస్ట్ థింగ్ ల్యాండ్ డాక్యుమెంట్ బాగుండాలి. ఓకే, దెన్ ఆల్ దీస్ థింగ్స్ కమ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఆ ఇన్సూరెన్స్ పాలసీ కూడా నిజంగానే అది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ టు ద లెటర్ అండ్ స్పిరిట్ అవుతే మటుకు ఇట్స్ ఏ గేమ్ చేంజర్. యా, మీరు అపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అదంతా ఎందుకు, యుఎస్ ఎంబసీ ఉండేది ముంబైలో, అది పూనా వాళ్ళ కొన్నారు. ఓకే, ఆప్షన్ సైరస్ అంటే యుఎస్ ఎంబసీ మేము మా బిల్డింగ్ అమ్మేస్తాం ఇంకో చోటకి వెళ్తామని వెళ్ళిపోయారు. అది 200 million ఎంత కొన్నాడు అనుకుంటా, అంటే అప్రాక్సిమేట్ గా ఒక 1,600-1,500 crores. అయితే కొన్న తర్వాత డిపాజిట్ ఇచ్చాడు. మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది, అది టైటిల్ క్లీన్ గా లేదు, యుఎస్ గవర్నమెంటే మీకు అమ్మలేదు అసలు ఆ బిల్డింగ్, మీరెట్ట కొన్నారు అని. అది ఇప్పుడు స్టక్. అది ఆయన ఇంట్లో కూడా వెళ్ళాడు. యుఎస్ ఎంబసీ అది టైటిల్ క్లియర్ గా లేకపోతే ఓకే మరి యుఎస్ ఎంబసీని మీరు ఎలా వండించారండి వీళ్ళు? అబ్సల్యూట్లీ రైట్. ఇది ఆడ్ సిచ్యువేషన్. అంటే జనరల్లీ ప్రతి సేల్ డీడ్ లోని ఇండెమినిటీ క్లాజ్ ఉంటుంది కదా. ఉంటుంది, బట్ హీ స్టక్. యుఎస్ గవర్నమెంట్ ఇంకో దానికి వెళ్ళిపోతుంది. 2 governments ఫైట్ చేస్తున్నాడు ఆయన ఇండెమినిటీ కావాలంటే. రైట్. సో బేసిక్ గా మన ఇందాక మీకు టైటిల్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను, డెవలపర్ టైటిల్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఒక ఆడిట్ ఇది చెప్తాం మళ్ళీ దాంట్లో. యుఎస్ లో కానీ యూకే లో కానీ టైటిల్ ఇన్సూరెన్స్ మీరు కొన్నారనుకోండి, అంటే అది పర్పెట్యూటీకి ఉంటుంది. అది 1-time purchase. ప్రాపర్టీ కొన్నప్పుడే కొంటారు మీరు, మళ్ళీ ఇయర్లీ కట్టరు, అది మంత్లీ కట్టరు. నెక్స్ట్ టైం ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు కానీ దానికోసం కొత్త లోన్ తీసుకున్నప్పుడు కానీ మళ్ళీ కట్టాలి. ఓకే, అప్పుడు వరకు కట్టరు. ఇండియాలో డెవలపర్ టైటిల్ ఇన్సూరెన్స్ 13 to 15, 12 to 15 years ఉంటుంది టర్మ్. ఒక డెవలపర్ నన్ను సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ల్యాండ్ సంజయ్ 15 years ago క్లీన్ గా ఎట్ట ఉంటుంది, ఇప్పుడు 15 years ago ఎట్ట క్లీన్ గా ఉండదు? కరెక్టే కదా. ఇలాంటి పాలసీలు మనం తయారు చేసాం అనుకోండి, పాయింట్ ఏంటి, ఎవరు కొనట్లేదు. అదేమంటే టైటిల్ ఇన్సూరెన్స్ హిట్ కాదంటారు. అది రీటైల్ కస్టమర్లకు ఇవ్వండి టైటిల్ ఇన్సూరెన్స్. డెవలపర్లు ఏం చేసుకుంటారు? ఓకే, డెవలపర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అది కొంటున్నాడు. డెవలపర్ ఇంకో రైట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కొన్ని డెవలపర్స్ ఉంటారు సిటీస్ లో, వాళ్ళు సిస్టమ్ ని మేనేజ్ చేయగలరు. వాళ్ళు
అదొక స్కిల్ అది. మనం అదేంటి తప్పు అని అనకూడదు. ఓకే. గవర్నమెంట్ మేనేజ్మెంట్ అనేది ఇదంతా అదొక స్కిల్ ఇండియాలో. అతను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు, అది క్లీన్ గా ఉంచుకుంటున్నాడు. టైటిల్ ఇన్సూరెన్స్ ఎందుకు కొంటాడు ఇంకా? కరెక్ట్ కదా. రైట్. సో ఈ సిస్టమ్ అంతా చేంజ్ అవ్వాలి ఇన్ జనరల్. అది మన ఫ్రేమ్ వర్క్ తో, IRDA తో చేంజ్ అవుతుంది అనమాట. గ్రేట్. సో మీ జర్నీలో హ్యావ్ యూ కమ్ అక్రాస్ అ డిఫరెంట్ కేస్ యూనో అని ఇలాంటి స్కామ్లు కూడా అవుతాయా, అంటే వీళ్ళు కూడా ఇలాంటి చేస్తారా అనే ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆర్ కస్టమర్ క్వశ్చన్ తో మీకు ఏమైనా ఒక మంచి కేస్ స్టడీ షేర్ చేసుకోగలరా? స్కామ్లు అంటే చాలా ఉంటాయి, కానీ యునిక్ స్కామ్ అని ఒకటి చెప్పానంటే అది తెలిసిపోద్ది. ఓకే. బట్ టిపికల్ కస్టమర్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పనా? ప్లీజ్. మనకి ఇప్పుడు LRS జరుగుతుంది, ఎస్, రైట్? LRS స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఐ థింక్ 85 or 90% వరకు అది సరిగ్గా చేయకుండానే చాలా వరకు ఇక్కడ జరిగిపోయింది ఇప్పుడు వరకు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ పెనల్టీ మీద డిస్కౌంట్ ఇస్తాను అంటుంది. అవును. గుడ్ ఐడియా, Yes. మంచి ఐడియా అది. ఎవరు చేసినా మంచి ఐడియా అది, రైట్? సో గుడ్. ఒక టైం సెట్ చేసాం ఎంత పీరియడ్ వరకు అని, తర్వాత ఎక్స్టెండ్ చేసాం. ఇప్పుడు ఒకేసారి ఏమైందంటే అది పెనల్టీ డిస్కౌంట్ అని కానీ ఒకేసారి అప్లికేషన్లు అన్ని వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ కి టైం ఎక్కడ ఉంటుంది అన్ని ప్రాసెస్ చేయడానికి, రైట్? ఇట్లాగే ఒక కస్టమర్ కి 17.5 lakhs పెనల్టీ చూపిస్తుంది. ఓకే. ల్యాండ్ ఎక్స్టెంట్ ఐ థింక్ 3 or 4 acres అనుకుంటా. 17.5 lakh చూపిస్తుంది. హైయెస్ట్ ఇది కాదు, హైయెస్ట్ 7 crores పెనల్టీ ఒకరికి. ఓకే. LRS పెనల్టీ. సో అయితే కస్టమర్ మా దగ్గరికి వచ్చారు. వస్తే మేము డాక్యుమెంటేషన్ ఇవన్నీ చూసాము, అడిగాము డీటెయిల్స్. ఓకే. తర్వాత మేము వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకుంటున్నప్పుడు మా ఎంప్లాయీ ఒక ఆయన నోటీస్ చేశారు. ఓకే. ఈ క్యాల్కులేషన్ మేము ఏది చేసినా ముందు కొంచెం బేసిక్ ఫ్రేమ్ వర్క్ స్టడీ చేసి వెళ్తాం బయటికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యాల్కులేషన్ లో వాళ్ళు ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నారు అనే దాంట్లో మనం రివర్స్ క్యాల్కులేట్ చేస్తే ఇంత రావట్లేదు. ఓకే. పెనల్టీ చాలా తక్కువ వస్తుంది. కస్టమర్ రెడీ ఉన్నాడు 17.5 lakhs కడతానికి. సో బేసిక్ గా మేము రివర్స్ క్యాల్కులేట్ చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే రాంగ్ గైడ్ లైన్ వాల్యూ అప్లై చేసింది. రాంగ్ గైడ్ లైన్ వాల్యూ అప్లై చేస్తే మీ ప్రాపర్టీ వాల్యూ ఇన్ఫ్లేట్ అవ్వచ్చు, దాని మీద పెనల్టీ ఇన్ఫ్లేట్ అవ్వచ్చు. మేము రివర్స్ క్యాల్కులేట్ చేసి ఆ పెనల్టీని 1.8 lakhs తీసుకొచ్చాం. ఓ మై గాడ్. ఆల్ బికాజ్ ఒక ఎంట్రీ తప్పు చేశారు ఒక ఆయన. ఓకే. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం కదా. అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఇది ఎలా పోద్దా ఏంటి తెలియదు, కానీ నిజంగానే కట్టడానికి భయం వేస్తుంటుంది కదా, నేను కూడా కరెక్ట్ కట్టేనా లేదా ఏంటి అనేది. ఐ డోంట్ నో హౌ దిస్ విల్ గో, మనీ దిస్ ఇస్ అ బిగ్ ఇష్యూ, రైట్? యూనో నిజంగానే గైడెన్స్ వాల్యూలో అది ఎలా తప్పైంది, ఏవి మానవ తప్పిదం జరుగుతూ ఉంటాయి. నేను ఇంకో యూనో డిఫరెంట్ థింగ్ అబ్జర్వ్ చేశాను, చాలా రెగ్యులర్గా అవుతుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగానే ప్రాపర్టీ మ్యూటేషన్ అయిపోతుంది. ఓకే, విచ్ ఇస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటాను, ఎక్కడ నేను చూడలేదు ఇట్లా. కానీ మళ్ళీ ఆ మున్సిపల్ అథారిటీలో ప్రాపర్టీ పిన్ మనకి జనరేట్ అయిందని తప్పులు ఉంటున్నాయి అందులో. ప్రాపర్టీ నా పేరు ఫణికుమార్ రాజా అంటే అక్కడ ఇంకోటి పడుతుంది, పేరు తప్పగా పడుతుంది, అడ్రస్ తప్పగా పడుతుంది. ఇన్ని మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు ఇది కూడా చూస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కరెక్టే. హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫ్యూ సిటీస్ కాకపోయినా వన్ ఆఫ్ ద ఫస్ట్ సిటీస్ ఓకే ఆటో మ్యూటేషన్ అనేది చేస్తుంది. ఇప్పుడు కూడా బెంగళూరులో లేదు, ఐ బిలీవ్ కోల్కతాలో లేదు, చాలా వరకు మేజర్ సిటీస్ లో లేవు. అంటే ఇవాళ వెళ్ళి మీరు ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీ పీటన్ జనరేట్ అయిపోతుంది. అది ఆటో మ్యూటేషన్ చాలా వరకు. సో దట్స్ అ గ్రేట్ కాన్సెప్ట్, అగైన్ మళ్ళీ గుడ్ కాన్సెప్ట్, బట్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఓకే, రైట్? మిస్టేక్స్ అనేవి జరుగుతాయి LRS లో అయినా గవర్నమెంట్ లో. ఇట్స్ ఆబ్వియస్, ఎందుకంటే ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఇంత నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో పర్ఫెక్ట్ క్లీన్ గా ఉండాలి అంటే ఎవరికి పాసిబుల్ కాదు. అసలు ఈ కాన్సెప్ట్ బయటికి తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాలి. బట్ ఇలాంటి ఎర్రర్స్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ ఫిక్స్ ఇట్ మాన్యువల్లీ. బట్ వన్ వే టు మేక్ షూర్ దట్ ఇలాంటి జరగకుండా ఉండడం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సర్వే చేయించుకోండి, బౌండరీస్ డైమెన్షనాలిటీస్ సేల్ డీడ్ లోనే ఇంక్లూడ్ చేయించుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. అప్పుడు ఈ బౌండరీ డిస్ప్యూట్స్ అయినా లేకపోతే వాట్ ఎవర్ జనరేషన్స్ అయినా ప్రాపర్ గా జరిగే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, కబ్జా ఎంత ఈజీ అంటే, నేను మీరు నాకు నచ్చలేదు, ఓకే నేను మీ ప్రాపర్టీ పక్కన మీ ప్రాపర్టీలో డిస్ప్యూట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక్క చిన్న ఎలక్ట్రిసిటీ బిల్ సమ్హౌ నా పేరుని తెచ్చుకుని మీ ప్రాపర్టీ అడ్రస్ మీద నేను కోర్టులో నేను ఎప్పటి నుంచో ఎక్కడ ఉంటున్నాను అని చెప్పి ఏదో ఒకటి చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి నేను మీ దగ్గర నుంచి కోర్టులో వేసానంటే ఈ ప్రాపర్టీ నాది యూనో అని చెప్పి నా దగ్గర డాక్యుమెంట్ మిస్ అయినాయి, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని. సో ఇలాంటి కేసెస్ కొన్ని వందల వేలు ఇండియాలో ఉన్నాయి. ఓకే, జనరల్ గా మీరు
ఈ కబ్జాలు గురవకుండా ప్రాపర్టీస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే మీ కస్టమర్స్ కి జనరల్ పబ్లిక్ కి మీరు ఏమి ఒపీనియన్ ఇస్తారు, సజెషన్ చెప్తారు? నేను సింపుల్గా చెప్పాలి అంటే దాని గురించి మీరు ఇందాక పహల్గామ్ గురించి మాట్లాడారు. Yeah. బట్ ఈ సిచ్యువేషన్ అవ్వకముందు చెప్తున్నాను, నేను లైట్గా చేయట్లేదు ఆ సిచ్యువేషన్. Please. కబ్జా వాళ్ళతో డీల్ చేయటం అంటే టెర్రరిస్ట్ వాళ్ళతో డీల్ చేయటం అని అర్థం, సాడ్ బట్ రైట్? Yeah. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్గా మన అటాక్ చేయలేరు, అందుకని ఇలాంటి స్మాల్ స్కేల్ సర్జికల్ చూసి చేస్తారు, రైట్? నాకు చెన్నైలో జరిగింది సిచ్యువేషన్. ఒక షాప్ వచ్చి పెట్టేసుకున్నాడు మన ల్యాండ్ మీద, రైట్? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇక్కడ షాప్ కట్టాడు నువ్వు అమ్మేసావా ల్యాండ్ అని. అయితే నేనేం అమ్మలేదు, నేను ఎందుకు అమ్ముతాను, నేను ఇంకా కొంటాను ట్రై చేస్తున్నాను బిల్ చేయడానికి అని నేను అంటూ ఉంటాను. ఎవడో ఒక షాప్ కట్టాడు అక్కడ అన్నాడు. మా వాళ్ళు చెక్ చేస్తారు. నేను వెళ్ళి డైరెక్ట్గా యూఎస్ నుంచి ఫ్లై చేసి మాట్లాడాను. అంటే అప్పుడు అన్నాడు, మేము కొంచెం చెన్నైలో అదేంటిది మాకేమన్నా ఇవ్వండి, మేము చూసుకుంటాం ఇదంతా అని. అయితే నేను అన్నాను, మేము లోకల్స్ ఇదంతా చెప్పాడు. నువ్వు నీ షాప్ తీసేసి వచ్చి నా దగ్గర కూర్చుంటే నేను డెఫినెట్గా నీకు ఇస్తాను. ఓకే, దాన్ని సోషల్ వర్కో లేకపోతే చారిటీనో అనుకుంటాను. నీ ప్రాపర్టీ నా ల్యాండ్ మీద ఇల్లీగల్గా పెట్టి నాతో డబ్బుల గురించి మాట్లాడామంటే అది నేను బ్లాక్మెయిల్గా కన్సిడర్ చేస్తాను. అబ్సల్యూట్లీ. రెండు నేను డిఫరెంట్గా డీల్ చేస్తాను. సో నీకు 24 hours ఇస్తున్నాను, అది లేపేసే అని చెప్పాను. లేపేయడని అర్థమైపోయింది అంటే మన లోకల్ మాట్లాడతాము, పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉందనుకున్నాను. నేను బుల్డోజ్ చేయించేదాన్ని. మార్నింగ్ వచ్చేసరికి పెద్ద అసోసియేషన్ షాప్ వీళ్ళందరితో వచ్చి అక్కడ పోలీస్ సిస్టమ్ అనేది ఇక్కడ వెరీ హైపర్ లోకల్. అవును, రైట్? ఎందుకంటే ఓటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవన్నీ యూనియన్స్ కూడా డీల్ చేశాను నేను. లారీస్ ప్రీవియస్ స్టార్ట్అప్ లారీస్ లో ఉండేవాళ్ళం మేము. ఓకే, ఊబర్ ఫర్ లారీస్. అక్కడ ప్రతి చోట అసోసియేషన్ యూనియన్లు. ఇండియాస్ మోస్ట్ అన్ఆర్గనైజ్ సెక్టర్. అవును, ఆ యూనియన్స్ అఫీషియల్ కూడా కాదు, ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు, ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుంటారు, మేము యూనియన్ అసోసియేషన్ అంటారు. అవును, రైట్? అయితే పోలీస్ వచ్చి అడిగాడు, ఏంటి మీ డాక్యుమెంటేషన్ అంతా ఎక్కడ, మీరు ఎట్లా తెలుసు మాకు ఓనర్ అని. అంటే నేను చూపించాను. చూపిస్తే ఇది సరిపోతే ఇంకా మీద డాక్యుమెంట్లు అన్ని కావాలి అన్నాడు. మా టీం ఒక 3-4 డిపార్ట్మెంట్ తిరిగి ఆ డాక్యుమెంట్లని తీసుకొచ్చి చూపిస్తే అయినా కూడా మీరు అదేంటిది పర్మిషన్ లేకుండా మీరు ఒక బిల్డింగ్ కట్టకూడదు, డిస్ట్రాయ్ చేయకూడదు ల్యాండ్ మీద అని చెప్పారు. ఓకే, లాస్ట్కి ఏం చేస్తాం, ఎక్కడుందో చెప్పండి ఆ బిల్డింగ్ అని చెప్పారు. బుల్డో చేసాం కదా, ఎక్కడుంది, మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉందా బిల్డింగ్ ఉందని అక్కడ అన్నా. రైట్, యు హావ్ టు గో త్రూ ఆల్ దిస్ థింగ్. కొంచెం ఫోర్స్, మీరు ఫోర్స్ అప్లై చేయడానికి రెడీగా లేకపోతే మీరు ల్యాండ్ ఓనర్గా ఇండియాలో ఉండడానికి రెడీగా ఉండమాకండి. ఇవి హార్ష్ రియాలిటీ. నీకు ప్రొటెక్ట్ చేసుకునే ప్రివిలేజ్ నీ దగ్గర లేనప్పుడు నీకు ఓన్ చేసే ప్రివిలేజ్ ఇంకొకటి తీసుకుంటాడు. రైట్? అది సింపుల్ గా చూడమాకండి. మీరు ఇన్వెస్ట్ చేయండి, ఒట్టి పొంటంలో కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఎంత ఇంపార్టెంట్. యూ క్యాన్ ప్రాస్పర్ వితౌట్ ప్రొటెక్టింగ్ ఫస్ట్. ట్రూ. అసలు గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందే హ్యూమన్ హిస్టరీలో ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ కోసం. అవును, గవర్నమెంట్ అనే ఎంటిటీయే క్రియేట్ అవ్వదు లేకపోతే మనం ఎందుకు క్రియేట్ చేస్తాం ఆ ఎంటిటీని? ట్రూ, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. డిమెన్షన్ సర్వే చేయించుకోండి, ఆ డిమెన్షన్స్ ఎగ్జాక్ట్ గా మీరు సేల్ డీడ్ లో ఎంటర్ చేయించుకోండి, దెన్ గెట్ సైన్ ఆఫ్స్, చెక్ ట్రైల్, లింక్ డాక్యుమెంట్స్. అప్పుడు మీరు ప్రాపర్టీ కొనడానికి రెడీగా ఉండండి. ప్రొటెక్ట్ చేయడం అప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు ఒక డాక్యుమెంట్ ఫోల్డర్ మెయింటైన్ చేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. నేను ఫస్ట్ లెసన్ అదే లెర్న్ చేసుకుంది. ఫస్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్ తయారు చేసుకోండి, ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక ఫోల్డర్ తయారు చేసుకోండి. మా యాప్ వాడమాకండి, మీ ఓన్ బెనిఫిట్కి తయారు చేసుకోండి. అది తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో వేయండి. అవి ఒక డిజిటల్ కాపీస్ ఉంచుకోండి. ఆ డిజిటల్ కాపీస్ ఒక 3-4 చేయండి. సో బయట ఎవరికైనా మీరు ఇవ్వాలంటే ఆ కాపీస్ ఇవ్వండి, ఒరిజినల్ మాత్రం మీ దగ్గరే ఉండాలి. ఈ సింపుల్ బేసిక్ థింగ్స్ టు హ్యాండిల్. బట్ ఇఫ్ నాట్, నేను రిస్క్ తీసుకుంటానంటే దట్స్ అప్ టు యూ. సీరియస్, దిస్ ఇస్ లైక్ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కానీ ప్రాస్పర్ అవ్వాలి అంటే ఈ అసెట్స్ ని సరిగ్గా కాపాడుకుంటూనే అవుతారు. 100%. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ 100x 10x, దాన్ని ఎంత సేఫ్ గార్డ్ చేసుకుంటేనే అది ఇస్తుంది మనకి. మన ఫ్యామిలీ ట్రెడిషన్ కదండి అది. ఇప్పుడు అది నేను నా ఇన్హెరిటెన్స్ లాగా చూడను, నాకు నా ఫ్యామిలీ హిస్టరీ లాగా చూస్తాను. ఇప్పుడు ల్యాండ్ అంటే, ఇప్పుడు నేను విజయవాడ నుంచి వస్తాను, నేను మా సింపుల్ చెప్తాను, నేను ఆ ల్యాండ్ అమ్మను. ఇట్స్ బిన్ ఫ్రమ్ మై 4 fathers. ఇప్పుడు ఐ ఆల్సో టెల్, చాలా మంది పబ్లిక్ గా చెప్తాను, నేను స్పెర్మ్ లాటరీ హిట్ చేశాను. Born to the right family at the right time at the right place. Absolutely. నేను ఇంకో లైఫ్ కావాలి అనేది కూడా నేను విష్ చేసుకోను. అవును, నాకు మై ఫ్యామిలీ గేవ్ ఎవ్రీథింగ్, బట్ దట్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ల్యాండ్. ఎవరైనా మాకు ఈ ఫౌండేషన్ ఇవ్వాలి ఉంది అంటే, చాలా మంది ఆ ల్యాండ్ వాడుకొని చూపించే డాక్యుమెంట్ లో లోన్ తీసుకొని ఫారెన్ లో చదువుకొని అక్కడ జాబ్ చేస్తా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ల్యాండ్ కొని ఎవ్రీ ఇయర్ మీరు ఇప్పుడు చూసారంటే, టుడే ఇన్ ఇండియా గెట్స్ మోర్ మనీ ఫ్రమ్ NRI remittance than FDI. Yes. Every year. Yes.
ఎందుకంటే మా ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ లో Hmm. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు ఉంటారు అమెరికాలోనో అవుట్ ఆఫ్ కంట్రీ. సో డెఫినెట్లీ వాళ్ళు యూనో నిజంగానే ఇండియన్ గ్రోత్ లో దే హ్యావ్ ఎ బిగర్ రోల్. 100%. ప్రీమియం ప్రాజెక్ట్స్ లో మీకు తెలియదు ఇందాక చెప్తున్నాను కదా, 25% ప్రీమియం ప్రాజెక్ట్స్ లో హైదరాబాద్ లో 25% పర్చేస్ చేసేది ఎన్ఆర్ఐస్. అవును. రైట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు బిగ్ బిల్డర్ నుంచి కొన్నాను కాబట్టి అన్ని క్లీన్ గా ఉంటాయని. ఎస్, మీరు ప్రొటెక్షన్ అనేది ఆల్వేస్ మీ రెస్పాన్సిబిలిటీ అండి. అబ్సల్యూట్లీ. మీరు ఏ టూల్స్ వాడతారు అనేది మీ చాయిస్, ఎస్. బట్ రెస్పాన్సిబిలిటీ అనేది చాయిస్ కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ వెన్ యూ బై ప్రాపర్టీ. అండ్ దిస్ ఈస్ హౌ ద మార్కెట్ గ్రోస్. Hmm. ఓకే, ఈ రోజు ఫర్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ మార్కెట్ స్లోగా ఉంది చాలా, బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. ఈ రీజన్ ఆ రీజన్ అని చెప్పుకోవడం, మార్కెట్ నిజంగానే స్లోగా ఉంది. బట్ స్లోగా ఉన్నప్పుడు సెంటిమెంట్ లోగా ఉన్నప్పుడు ఈ ప్రొఫెషనల్ అడ్జస్ట్మెంట్ మనం చేసుకుంటే దిస్ ఈస్ వేర్ దెర్ ఇస్ అ ఛాన్స్ టు గ్రో. ఎస్, 100%. హైదరాబాద్ గ్రోత్ కూడా దిస్ ఈస్ హౌ ఇట్ హాస్ టు గ్రో. రైట్. ఫైనల్ గా మిమ్మల్ని అడగాల్సింది కూడా నేను మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంటిగ్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. బికాజ్ మీరు ఒక యాప్ బిల్డ్ చేశారు. ఓకే, డెఫినెట్లీ ఇందులో ఎక్స్టర్నల్ డేటా మీకు లోపల తీసుకొచ్చేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంది గవర్నమెంట్ లోని, వేర్ దే కెన్ ఇంప్రూవ్ టు మేక్ ఇట్ బెటర్. ఎందుకంటే రిఫార్మ్స్ రావాలి అంటే ఇంప్రూవ్మెంట్స్ ఉండాల్సిందే. ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ అ ఫ్లా. అవును. సమ్వేర్ వీ హావ్ టు ఇంప్రూవ్. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ద గవర్నమెంట్? సో నేను అట్ ద టాప్ నుంచి స్టార్ట్ చేస్తాను. Yes. సో ఇండియాలో Uh-huh. మెజారిటీ ఆఫ్ ద ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ వాల్యూస్ ఎంటైర్ కంట్రీలో ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. Okay. మెజారిటీ ఆఫ్ 80% ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ వాల్యూస్ Uh-huh. టాప్ 60 సిటీస్ Okay. లో ఉండేది. ఆ టాప్ 60 సిటీస్ లో ముంబై అనేది 25% ఆఫ్ ద వాల్యూ. Yes. సో పవర్ లా అని ఒకటి ఉంటుంది, ఫ్యూ సిటీస్ లో మనకు చాలా వాల్యూ కాన్సన్ట్రేట్ అవుతుంది ఇండియాలో. Okay. రైట్. సో మామూలుగా మనం చూసేటప్పుడు ఇలాంటి యాప్ బిల్డ్ చేసేటప్పుడు ఎవరైనా నాకు వెంచర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, Mhm. మేము గ్రో అవ్వకపోతే చచ్చిపోయినట్టే లెక్క. అవును. ప్రాఫిట్స్ కదా ఇప్పుడు, అవును. గ్రో అవ్వకపోతే మేము చచ్చిపోతాం. Yes. రైట్. సో మామూలుగా గ్రోత్ కావాలంటే ఎక్కడ లార్జెస్ట్ మార్కెట్ చూస్తాం అంటే మహారాష్ట్ర చూస్తాం. Okay. బట్ నేను మహారాష్ట్ర బిల్డ్ చేయాలి ఫస్ట్, నేను తెలంగాణ బిల్డ్ చేశా, ఆంధ్ర బిల్డ్ చేశా, తమిళనాడు బిల్డ్ చేశా. Okay. ఎందుకంటే నాకు ల్యాండ్స్ ఎక్కడ అక్కడ బిల్డ్ చేశా, ఎందుకంటే నేనే నా కస్టమర్ని ఫస్ట్. Hmm. అంటే నేను సబ్జెక్ట్ మ్యాటర్ ఎలక్కర్లేదు, నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నా కస్టమర్స్. Okay. రైట్. Okay. సో ఈ డేటా ఇంటిగ్రేషన్ అనేది చాలా మంది ప్రైవసీ ఇష్యూ అని అనుకుంటారు. Mhm. రైట్. ఇంకొకరి ప్రాపర్టీ ఎలా చూస్తారు ఇదంతా అని. ఒట్టి ఇండియాలోనే మనం ఈ క్వశ్చన్ అడిగేది, అవును. గ్లోబల్ గా ఎక్కడ మనం ఈ క్వశ్చన్ అడగం. Mhm. మీరు గూగుల్లోకి వెళ్ళి నా హౌస్ అడ్రస్ పెట్టారనుకోండి Mhm. యుఎస్ లో, మీకు దాని మీద ఎంత లోన్ తీసుకున్నాను, దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటి, ఎవడమ్మాడు మొత్తం పబ్లిక్ గా కనపడుతుంది. Okay. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ మీకు చెప్పాలంటే, Mhm. మీరు గూగుల్కి వెళ్ళి టాప్ 10 ల్యాండ్ ఓనర్స్ ఇన్ యూఎస్ అని టైప్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్టర్ లిస్ట్ వస్తుంది. బిల్ గేట్స్ నేమ్ కనపడుతుంది, జాన్ మలోన్ అనే ఒక ఆయన నేమ్ కనపడుతుంది, జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్ నేమ్ కనపడుతుంది, ఎగ్జాక్ట్ ఏకరేజ్ కనపడుతుంది. అవును. ఇండియాలో మీరు టాప్ 10 ల్యాండ్ ఓనర్స్ ఇన్ ఇండియాలో టైప్ చేశారనుకోండి, డిఫెన్స్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, జీసస్ క్రైస్ట్, దాని తర్వాత వర్క్ బోర్డ్ అంటారు. మనకి టాప్ 10 ల్యాండ్ ఓనర్స్ ఎందుకు తెలియదు, అవును. ఎందుకు పబ్లిక్ గా లేదు? బేసిక్ గా నేను సింపుల్ థాట్ ఎక్స్పెరిమెంట్, లాస్ట్ టైం మీరు ఏమన్నా కొన్నప్పుడు నేను ఇది కొనటం ఎవరికి షేర్ చేసుకోకూడదు అనేది మీకు ఏది కొంట అనిపించింది? ఆబ్వియస్లీ వెన్ సంథింగ్ ఇస్ నాట్ లీగల్. ట్రూ. రైట్. అండ్ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. అంతే కదా. అండ్ లేకపోతే బినామీలు. రైట్. దిస్ బినామీ యాక్ట్ ఆల్సో అవును. డిఫరెంట్ కేసు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇట్స్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ అయితే గ్రేట్, బట్ ట్యాక్స్ పేర్ కదా మీరు. దిస్ ఇస్ డిఫరెంట్. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. వై కాంట్ ఇట్ బి పబ్లిక్? Yeah. అవుతే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇంకా మంచిదే కదా. ఎగ్జాక్ట్లీ. కంట్రీ ప్రాస్పెరిటీలో దిస్ ఇస్ అ బిగ్ థింగ్. యుఎస్ లో ఇప్పుడు పబ్లిక్ స్కూల్కి వెళ్ళాను నేను వచ్చినప్పుడు, పబ్లిక్ స్కూల్ ఫండింగ్ మేజర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తుంది, మున్సిపాలిటీ నుంచి. అక్కడ అవును. అది ఆ డేటా ఎందుకు పబ్లిక్ చేశారంటే, అది ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ కి మీకు ఫెయిర్ గా క్యాలిక్యులేట్ చేస్తుందా లేదా గవర్నమెంట్ అని. అవును. మీరు ఏ రికార్డ్స్ అని చూసుకోగలగాలి. ఎందుకంటే సింపుల్ ఫ్రేజ్ నేను వాడేది మా కంపెనీ గురించి కూడా, ఇప్పుడు మీ ప్రాపర్టీ అనేది మీరు అనుకుంటున్నారు, అవును. ఇది మీ టర్నే. అవును. అది ఎప్పటికీ మీ ప్రాపర్టీ కాదు. అవును. ఇది మీ టర్న్, ఆ ప్రాపర్టీ ఓన్ చేయటం. నా లైఫ్ టైం ఇదే టర్న్ అంతే. అంతే. ఓన్లీ లైఫ్. మీరు మీ పర్స్పెక్టివ్ నుంచి వాడుతున్నారు, Yes. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రాపర్టీ మీరు ఉన్నా లేకపోయినా ఉంటుంది అక్కడ. yes. అంటే అది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Yes. అంటే మీద చుట్టూ అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకని పబ్లిక్ డేటా అది. Uh-huh. అది రైట్ ట్యాక్స్ అసెస్మెంట్ జరుగుతుందా, అవును. ప్రాపర్ వేగా జోనింగ్ జరుగుతుందా, Hmm. ఇవన్నీ మనం గవర్నమెంట్ ని అడగలేకపోతే, ఆ డేటా తీసుకోలేకపోతే, దెన్ హౌ విల్ ఎనీథింగ్ గెట్ డన్? అవును.
ఎవ్రీ టైం మనం పర్మిషన్ ఇవ్వాలి అంటే బ్యాంక్ మీకు ఒక ఓటీపీ పంపిస్తుంది, ఒక ఈసీ తీయాలంటే, ఒక సేల్ డీడ్ తీయాలంటే ఒక ఈమెయిల్ ఓటీపీ పంపిస్తుందా? ఇట్లా ఇంపాసిబుల్ జరగటం. అవును. సో ఇది ప్రైవసీ ఇష్యూనే కాదు, ఇది పబ్లిక్ డేటా, పబ్లిక్ అసెస్మెంట్ అండ్ పబ్లిక్ గానే ఉండాలి. అసలు ఇది కన్సర్న్ ఉండకూడదు డేటా ఇంటిగ్రేషన్ అనేది. అవును, అబ్సల్యూట్లీ. ఇది దిస్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. అంటే ఈ ఒక్క ఎపిసోడ్లో అవుద్దో కూడా నాకు అర్థం కాదు, ఎందుకంటే డెఫినెట్లీ మనం సెకండ్ ఎపిసోడ్ కూడా చేయాల్సిందే. Yeah. సో నా పాయింట్ ఏంటంటే, అంటే మనం జస్ట్ ఒక సజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సిన్స్ వీఆర్ టాకింగ్ గవర్నమెంట్కి, ఎందుకంటే సెంటిమెంట్ లో ఉంది ఈరోజు మార్కెట్లో. రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు అండ్ చాలా మందికి కొనుక్కునే స్థాయిలో కూడా లేదు. అబ్నార్మల్ రేట్స్ ఉన్నాయి. అవును. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్, కానీ అబ్నార్మల్ రేట్స్ ఉన్నాయి. Hmm. రెంటల్ వాల్యూస్ కూడా భయంకరంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం. ఓకే, కానీ ఎక్కడో చూస్తే ఎక్కడైనా గవర్నమెంట్ ఏమైనా చేయగలదా ఈ మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తే నాకు, మన స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ హ్యాస్ ఆన్ టుడే అరౌండ్ 7.6% ఉంది. అంతంత ఎందుకు? మేబీ గవర్నమెంట్ కెన్ చార్జ్ దిస్ వాట్ ఎవర్ లాస్ దే ఆర్ హ్యావింగ్ హియర్ ఎల్స్వేర్, మేబీ ప్రాపర్టీ ట్యాక్స్ లో. ఇందాక మనం ఆడుకున్నట్టు ప్రాపర్టీ ట్యాక్స్ లో మీరు ఎక్స్క్లేట్ చేయండి, ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రీ చేయొద్దు. ఎక్కడో నేను ఎలక్షన్ ఎక్కడో చూశాను, మేబీ ఢిల్లీనో ఇక్కడో, that they will not have property tax for certain number of people. Don't do that. అవును, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంచండి, Right. కానీ సబ్ రిజిస్టర్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ వాల్యూ తగ్గించండి. Yeah. ఎందుకంటే ల్యాండ్ హోల్డింగ్ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. రైట్. సీలింగ్ ఉన్నా సరే కంపెనీ పేరు మీద తీసుకుంటున్నారు. దే ఆర్ ఫైండింగ్ డిఫరెంట్ వేస్, Yeah. సమ్ జుగాడ్, అండ్ ట్రైన్ టు హోల్డ్ ద ప్రాపర్టీ. ఈ హోల్డింగ్ ఆఫ్ ప్రాపర్టీలోనే ప్రాపర్టీ ప్రైస్ ఎక్స్క్లేట్ అయిపోతున్నాయి. రైట్. గచ్చిబౌలి లాంటి ఏరియా, ఐఎస్బి లాంటి ఏరియాలోని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలోని ఒక మనిషి దగ్గర 50 ఎకరాలు ఉందనుకోండి, దట్స్ ఇట్. Yeah. He will hold that property for certain time, so that Sure. property escalate అయిపోతుంది. Yeah. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ల్యాండ్ కాస్ట్ 100-200 కోట్లు వెళ్తుందో అఫోర్డబిలిటీ పోతుంది. అవును. ఓకే. Yep. సో వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ దిస్? నేను రైట్ థింగ్ చెప్పాలని ఉంది నాకు, ఓకే, ప్లీజ్ గో. బట్ స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, నేను బిగ్ సపోర్టర్ అండ్ అ బిగ్ ఫ్యాన్. నేను దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్ అండ్ ద స్టేట్ ఏంటంటే ప్రాపర్టీ అండ్ స్టాంప్ డ్యూటీ తగ్గించేసేయటం. ఓకే. గ్లోబల్లీ ఓన్లీ ఇండియా హ్యాస్ 7%, 8%, some 9% or 9%. Yes. నీకు కేరళ ఎగ్జాంపుల్ చెప్తాను. Yes. కేరళ ఈజ్ 7.5% Uh-huh. స్టాంప్ డ్యూటీ Uh-huh. ల్యాండ్ కొంటే, అవును. ప్లస్ 2% వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డ్యూటీ. Oh my god. టోటల్ కమ్స్ టు అరౌండ్ 10-11%. Oh my god. మీరు ఆల్ వైట్ ఇస్తే, ఓకే. ఆల్ వైట్ అని నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఆల్ వైట్ ఏం కొనరు ల్యాండ్. అవును, అవును. రైట్, రియాలిటీ అది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే ల్యాండ్ లోనే, Right. ప్రాపర్టీలోనే. యా. అండ్ నేను అనేది మీరు ఈ గైడ్ లైన్ వాల్యూలు అడ్జస్ట్మెంట్లు అదంతా ఒక దానికి ఒక స్ట్రక్చర్ ఉంది బిహైండ్ ద సీన్స్. బట్ ఆ గైడ్ లైన్ వాల్యూ గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు గ్లోబల్ గా 0.5 to 1% స్టాంప్ డ్యూటీ తీసుకున్నారనుకోండి, అవును, అందరు రియల్ వాల్యూ దాని మీద పెడతారు, అవును, సేల్ డీడ్ మీద. దాని గురించి లై చేయాల్సిన అవసరం లేదు. అవును. రైట్. మై సజెషన్ ఏంటంటే, స్టాంప్ డ్యూటీ మేక్ ఇట్ 0.5%, 1%, అది కాదు 2% చేయండి, అవును, అండ్ ఇంక్రీజ్ ద ప్రాపర్టీ ట్యాక్స్. అప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ హోల్డింగ్ ఎంకరేజ్ చేయం మనం. అవును, అది ఎందుకంటే యాన్యువల్ పేమెంట్స్ ఎక్కువ అవుతాయి. అవును. సో డెవలప్ చేయి, లేదా గెట్ అవుట్ అండ్ సెల్. Yes. ల్యాండ్ హోల్డింగ్ ఉండదు. అప్పుడు ల్యాండ్ బ్యాంకింగ్ అనేది రియల్ ఎస్టేట్ లో ఇండియాలో అది యూనిక్ పీస్ డెవలపర్స్ కి. అవును, మీరు ల్యాండ్ బ్యాంకర్స్ అనేది, ల్యాండ్ అగ్రిగేటర్స్ అని మిగతా కంట్రీస్ లో వినరు మీరు. Yes. ఇండియాలో వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. అవును, ఈ కరెంట్ స్ట్రక్చర్ లో వాళ్ళు వాల్యూ యాడ్ చేస్తారు, ల్యాండ్ అగ్రిగేటర్స్ యాడ్ చేస్తారు, అవును, ల్యాండ్ కన్సాలిడేటర్స్ కూడా యాడ్ చేస్తారు. అవును. బట్ దాంట్లో కూడా ఒక స్ట్రక్చరల్ ఇష్యూ వచ్చింది నాకు. నేను స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి కూడా అండర్స్టాండ్ చేసుకోగలను. ఓకే. ప్రాబ్లం ఏమైందంటే, ఆఫ్టర్ ద జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చాలా వరకు స్టేట్ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ లో సబ్స్యూమ్ అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. అవును, రైట్. అవును. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ మేజర్ సోర్స్ ఆఫ్ చాలా వరకు రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళింది కాబట్టి లార్జెస్ట్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అయింది స్టేట్స్ కి. అవును, దాని మూలాన దే డోంట్ వాంట్ టు లోవర్. అవును. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా అండర్స్టాండ్ చేసుకుంటే, ఎందుకంటే సదర్న్ స్టేట్ చాలా ఫైట్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు అడిషనల్ ఫండింగ్ కావాలని. అవును, సో ఇది కూడా వాళ్ళని గివప్ చేయమంటే కొంచెం కష్టమేమో. అవును. బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఐ థింక్ ఇన్ ఉత్తరప్రదేశ్ 14% ఆఫ్ దర్ స్టేట్ బడ్జెట్ is stamp and registration duty. Whoa. Gujarat Okay. is around 12%. Maharashtra is around 10%. Okay. So it's not small amount that states are collecting. Uh-huh. కొన్ని మోడిఫికేషన్స్ చేయొచ్చు దీంట్లో.
ఓకే ఇప్పుడు మీరు మహారాష్ట్రకి వెళ్ళారంటే ఉమెన్ రిజిస్ట్రేషన్ చేస్తే 1% డిస్కౌంట్, 1 to 2%, 1% 1% డిస్కౌంట్. 1% అంత చేంజ్ చేస్తుందని నేను అనుకోవట్లా, రైట్? సో అంటే లార్జ్ ట్రాన్సాక్షన్ వాల్యూస్ లో ఇట్ మేడ్ సెన్స్, ఇట్ మేక్ సెన్స్. బట్ ఆల్సో ఉమెన్ కింద మోర్ అసెట్స్ ఉండేటట్టు కూడా ఇట్స్ గుడ్. సేఫ్టీ ఫర్ హర్, Safety for her. So my ideal suggestion, lower the stamp and registration duty, ఓకే not more than 2%. Encourage people, write figures ఆ సేల్ డీడ్ మీద పెడతానికి మేనేజ్ చేయండి, అవును రైట్? మీరు అప్పుడు గైడ్ లైన్ వాల్యూ వీటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, అవును రైట్? అండ్ జస్ట్ ఇంక్రీజ్ ద ప్రాపర్టీ ట్యాక్స్. ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు సరిగ్గా కట్టడు ట్రాన్సాక్షన్ టైం వచ్చే వరకు మేజర్ సిటీస్ లో. మేక్ స్ట్రిక్ట్ గా ఉండండి ప్రాపర్టీ ట్యాక్స్ మీద, Absolutely. కలెక్ట్ దోస్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ యూజ్ దట్ ఫర్ హైదరాబాద్. True. ఆ హైదరాబాద్ లో కలెక్ట్ చేసి తీసుకెళ్లి నిజామాబాద్ లో పెట్టమాకండి. ఇప్పుడు అదే జరిగేది. Okay. ఎందుకంటే మున్సిపాలిటీస్ కి ఇండిపెండెన్స్ లేదు, ఇక్కడ సిటీస్ కి ఇండిపెండెన్స్ లేదు. ఓకే వాళ్ళ ఓన్ బడ్జెట్స్ కూడా సరిగ్గా కంట్రోల్ ఉండవు వాళ్ళకి. ఇందాక అన్నట్టు ఇలాంటి రిఫార్మ్స్ అవుతేనే కానీ మార్కెట్స్ కూడా ఇంప్రూవ్ గా మాకు కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, అక్కడ కూడా ప్రాబ్లమే. మాకు కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. గవర్నమెంట్ వచ్చి గైడ్ లైన్ వాల్యూ టైమ్స్ దిస్ మచ్ ఇస్తానంటది. ఆ గైడ్ లైన్ వాల్యూ కరెక్ట్ కాదన్నప్పుడు మన ల్యాండ్ తీసుకొని వెళ్ళి అగ్రిగేట్ చేసి టీసీఎస్ కి ఇస్తానంటారు. అవును కంపెనీకి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి, మీరు ఇన్స్టెడ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ కి టీసీఎస్ కి ఫెసిలిటేషన్ చేయండి కావాలంటే, ఎస్ ఎస్ రైట్? బిడ్డింగ్ చేయించండి, ఎస్ ఓపెన్ బిడ్ చేయించండి. అంతేగాని ఒక్కొక్క ఎకరం 10 రూపీస్ కి ఇచ్చి నేను అక్కడ జాబ్స్ తయారు చేస్తారులే అంటే, లైక్ ఓన్లీ బిగ్ కంపెనీస్ దెన్ విల్ గెట్ ల్యాండ్. That's not a right way అని నాకు అనిపించింది. బట్ yeah, let's hope for the best. The governments will come up with some kind of a formula, right, wherein they'll improve 100%. the markets. Yeah. Most important. I'm sure they will. Telangana is already doing a great job. వ్యూవర్స్ కి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఏదైనా రిఫార్మ్స్ తెస్తే గవర్నమెంట్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతాయి, అఫోర్డబిలిటీ కూడా రీచ్ లో ఉంటుంది అనేది మీరు కూడా అనుకుంటే కమెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. Thank you. I don't feel like ending this session ఎందుకంటే it's been an hour. I know we've been more than an hour. We've been talking on this, and Yeah. I didn't get bored at all. There's so much to talk. Maybe depending on the comment that we get, we'll do another episode. Done. Okay. Thank you so much for your time, Sanjay. Thanks, Andy, for having me. Yeah. Thank you very much. Yeah.